ఛానల్ని వీక్షిస్తున్న మీకు అందరికీ సర్వశుభ తెలియజేస్తున్నానండి. ఈ వీడియోలో ప్రస్తుతం మనం మొక్కి పూజిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమి పుట్టముందు ఏం చేసేవాడు, ఆయన ఎక్కడ ఉండేవాడు, ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఆయన భూమి మీద పుట్టకముందు మనకు తెలుసు యేసుక్రీస్తు శరీరధారి అయి మన మధ్య నివసించడానికి వచ్చాడు. అంటే అంతకుముందు ఆయన ఉన్నాడన్నమాట. ఇంతకుముందు ఆయన భూమి మీద పుట్టకముందు ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రస్తుతం 8 దేశాల ప్రజలు అనగా పూర్తి మెజార్టీ గల ప్రజలు మొక్కుతున్న దేవుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల అప్పుడు బెత్లెహేమ్ అనే గ్రామంలో, యెరూషలేం అనే పట్టణంలో, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినట్లు మనం చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన పుట్టకముందు ఉన్నవాడు. బైబిల్ చెప్తుంది ఆయన పుట్టకముందు ఉన్నాడు. పుట్టకముందు ఆయన పుట్టకముందు ఉండి ఆయన ఏమేమి చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో చూసుకుందాం. ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండేవాడు? యేసుక్రీస్తు ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండేవాడు? ఆయన యొక్క చరిత్ర ఏంటి? అంటే ఆయన భూమి పుట్టకముందు ఆయన యొక్క చరిత్ర ఏంటిది, ఆయన ఏమేమి చేశాడు అనే విషయాలు స్పష్టంగా ఈ వీడియోలో మీకు అందిస్తున్నా. దయచేసి శ్రద్ధగా ఆఖరి వరకు మరొకసారి చూడండి. ఇంతకుముందు ఏదైనా తెలుసుకుంటే మరొకసారి కూడా ఈ విషయం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఆదికాండం 1వ వచనంలో దేవుడు భూమిని ఆకాశమును చేశాను. అయితే అక్కడ కొంచెం వచనాన్ని ముందు వచనం ముందు పదం వెనుక పదం ముందు చదువుకోవాలన్నమాట. ఇంగ్లీష్ బైబుల్ ఏమని ఉంటుందంటే దేవుడు అంట హెవెన్ అండ్ ఎర్త్ అంటే పరలోకం ముందు చేసినంట, తర్వాత భూమిని చేసి ఉంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. అయితే 1వ అధ్యాయం 1వ వచనంలో వివరాలన్నీ మనం స్పష్టంగా, దాంతోపాటు ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాం. యేసుక్రీస్తు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడు? ఒకప్పుడు ఆయన పేరు అంటే ఆయన పుట్టిన తర్వాత ఆయనకు యేసుక్రీస్తు అనే పేరు నామకరణం చేయబడ్డది. యేసుక్రీస్తు అనేది ఆయనకు ఒక బిరుదు అన్నమాట, పేరు కాదు, మనలాంటి పేరు కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. బైబిల్ చెప్తుంది దేవుని కుమారుడు. యోహాను సువార్తలో 1వ వచనంలో రాసి ఉన్నది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆదియందు వాక్యం ఉండెను. ఆది అనగా అప్పుడు ఏమి లేదు. ప్రస్తుతం మనం చూసినాం కదండి ఈ బోర్డు ఇట్లా మొత్తం ఖాళీ, అంటే అప్పుడు ఏమీ లేదన్నమాట. ఆది అందు అనగా ఏమి లేనప్పుడు చెప్పుకోవాలి. ఏమి లేదంటే అసలు ఏమీ లేదు, చూస్తుంది కానీ చూడండి కానీ ఏది కూడా లేదు. అప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడు ఉన్నాడంట. ఇది మొత్తం శూన్యం. అప్పుడు ఏమీ లేదు, ఇదంతా శూన్యం, అసలు ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఉండేవాడు. ఆ దేవుడి యొక్క వాక్యము, వాక్యము ఉండేది. బైబిల్ చెప్తుంది ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండేది. ఈ వాక్యము ఈయన వద్ద ఉండేది. ఈ వాక్యము కూడా దేవుడైనాడు. దేవుని వద్ద వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడు అని బైబిల్ చెప్తుంది అన్నమాట. అది ఎలా అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది. యోహాను సువార్త 1వ వచనంలో ఉన్న వచనం అప్పుడు చెప్తుందంటే అప్పటికి ఏమీ లేదు, అంతా శూన్యమే. ప్రస్తుతం మనం చూడండి అంతా కూడా శూన్యము, ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించడని చెప్తున్నాడు.
ఇంగ్లీష్ బైబుల్ అయితేనేమో ఆదియందు దేవుడు పరలోకమును చేసినమాట. ఏం చేశాను? పరలోకం మొదట చేయబడమాట. దేవుడు పరలోకం చేశాడు. ఏం చేశాడు? బైబిల్ చెప్తుంది పరలోకము. పరలోకం చేసిన కోట్ల సంవత్సరాలకు అప్పుడు భూమి చేయబడడం బైబిల్ చెప్తుంది. ప్రస్తుతం ఉన్న మన భూమి కోట్ల సంవత్సరాల తర్వాత చేయబడదు. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు. అసలు మనం వాక్యంలో మనం చూసుకుందాం ముందుకెళ్ళి. దేవుడు ఉండేవాడు, దేవుని యొక్క వాక్యం ఉండేది. ఆ వాక్యం కూడా దేవుడు అని చెప్తుంది. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించినని యోహాను సువార్తలో రాసింది. అంటే ఈ వాక్యం ఏమైందంటే ఈ భూమి మీద మనిషిగా జన్మించడం. ఏమైంది? ఈ దేవుడు యొక్క వాక్యం ఈ భూమి మీద మనిషిగా జన్మించాడు. అంతవరకు దేవుడి గురించి బైబిల్ ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి అని. అయితే దేవుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున మనుషులను చేయుదమని మాట్లాడుకున్నట్టు ఆది కాండంలో ఉంటుంది. అంటే మన పోలికలో మన స్వరూపం, అంటే దేవునికి పోలిక ఉందని స్వరూపం ఉందని బైబిల్ చెప్తుంది. దేవునికి పోలిక ఉంది, స్వరూపము కూడా ఉంది. అది మనిషి పోలిక లాంటి స్వరూపం అన్నమాట. అందుకే ఆ వాక్యమైన ఉన్న దేవుడు మనిషిని పుట్టాల్సి వచ్చింది. సరే, ఇది తర్వాత చెప్పుకుందాం. అయితే ఈయన ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఒకప్పుడు మనిషి కాదు, ఆయన దేవుడు. మనిషిగా పుట్టిన ఆయన యేసుక్రీస్తు నామకన్నా చెప్పారు. అంతకుముందు ఆయన పేరు యెహోవా. ఈ వాక్యంకు ఇంకొక బిరుదు యెహోవా. ఈ వాక్యంకు నా దేవుడి వద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండేను. ఆ దేవుడై ఉన్న ఆయనకు ఒక పేరు యెహోవా. యెహోవా అనగా అర్థం ఏంటంటే ఆది సంభూతుడు, అంటే మొదటి నుండి ఉన్నవాడు. అందుకే యేసుక్రీస్తు చెప్పుకున్నాడు, నేను మార్గం, నేను సత్యం, నేను జీవం అని చెప్తున్నాడు. జీవం అంటే ఏంటంటే కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నవాడిని అర్థం. జీవం అనే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచి ఉన్నాను, ఇప్పుడు కూడా ఎప్పటికి ఉంటాను అన్నమాట. ఇప్పటికి నేను చనిపోయి అయిపోదు, నేను ఎప్పటికీ ఉంటాను అని అర్థం. యెహోవా ఆది సంభూతుడు. ఇంకా ఈయన ఇంకొక పేరు ఏంటంటే యెహోవా. ఇంకొక పేరు నేను యెహోవా దూత. ఈయన పేరు ఇంకొక పేరు యెహోవా దూత. ఎవరికి? వాక్యం అనేది ఆయనకు. యేసుక్రీస్తు అనేది పేరు కాదు, అది ఒక బిరుదు. ఆయన చేయడానికి వచ్చిన ఒక పదవి యొక్క బిరుదే యేసుక్రీస్తు. ఆ యెహోవా ఆయన పేరు యెహోవా అని, యెహోవా వాక్ అని, యెహోవా దూత అని పిలువబడతాం. అయితే ఇక్కడ చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు. బైబిల్ చెప్తుంది నేను తండ్రి అంటున్నాడు. ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఎవరి యొద్ద ఉండెను? తండ్రి యొద్ద ఉండెను అని చెప్పుకోవాలి. తండ్రి అయిన దేవుని యొక్క ఆ వాక్యం ఉండేది. ఆ వాక్యం కూడా దేవుడై ఉండేది. ఏ వాక్యము? దేవుని యొద్ద ఉన్న యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆ వాక్యము దేవుడై ఉండెను అనగా ఇక్కడ చూస్తున్నాం దేవుడు ఉన్నాడని, దేవుని యొక్క ఇంకొక దేవుడు ఉన్నాడని కూడా చూస్తున్నాం. ఈ వచనాలను మనుషులు స్పష్టంగా గ్రహించాల్సి ఉంది. లోకంలో ఒక మాట ఉంది, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడానికి మనుషులు ఎలా ఒక్కడనే ఎలా సమకూర్చాలని అర్థం కాక రకరకాల తికమకలు చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని వద్ద ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడే. అంటే ఇద్దరు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. కానీ ఒక్కడు దేవుడు ఎట్లా అవుతాడు? ఒక్కడు దేవుడు ఎట్లా అవుతాడు? చాలా సింపుల్ అంశం. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఒక్కడే తండ్రి, ఇంకా వేరే కాదు. నా తల్లి అంటే నాకు నన్ను కన్నవాడు తండ్రి ఒక్కడు. చాలా మంది ఉండొచ్చు, కానీ నాకు ఒక్కడే తండ్రి. అట్లనే యేసుక్రీస్తు నేను ఒక్కడే దేవుడు ఎట్లా అవుతాడు? అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆ విషయం తెలుసుకుందాం. ఒక్కడే దేవుడు ఎట్లా అవుతాడు? అసలు యేసుక్రీస్తు
కోట్ల సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నాడు, ఆయన ఏం చేసేవాడు, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు కూడా తెలుసుకున్నాం ఈ వీడియోలో. మనం ఇంతవరకు టూకీగా విన్నామండి, కానీ స్పష్టంగా చూడాలంటే ఇలా ఉండదు. మొత్తం ఖాళీ, అంతా ఖాళీ, ఏమీ లేదు. ఎప్పుడు సుమారు దాదాపు అనుకుంటాను 1000 కోట్ల సంవత్సరాలు ముందు, 1000 కోట్ల సంవత్సరాలు ఉంటాడు, అంతకంటే ఎక్కువ కావచ్చు. అప్పుడు మొత్తం శూన్యం, అందులో దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాం మనం. దేవుడు ఈయన అనాదిగా ఉంటున్నాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడో తెలియదు, ఆయన చెప్పలేదు. ఆయన ఒక కుమారుడు ఉన్నాడని చెప్పాము, ఆయన కూడా దేవుడు. ఇదంతా ఖాళీ. ఇంకా ఎక్కడెక్కడో చీకటి ఉన్నది. బైబిల్ చెప్తుంది చీకటి కూడా ఉన్నాడు, ఎక్కడో చీకటి ఉంది. ఇది మొట్టమొదట సృష్టిలో దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏమన్నా కదా, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడన్నాడు. ఎవరు? ఈ దేవుడు, తండ్రి అయిన దేవుడు. అప్పుడు కుమారుడు లేడంటే ఈ తండ్రిలో ఉండేవాడు కుమారుడు. కుమారుడు అనే దేవుడు ఎక్కడ ఉండేవాడు? తండ్రిలో ఉండేవాడు. ఆయన ఎక్కడ ఉండేవాడు? తండ్రి ఎవరు సమీపించిన ఒక గొప్ప తేజస్సు, గొప్ప వెలుగులో ఆయన ఉండేవాడు. గొప్ప వెలుగులో తండ్రి అంటూ ఉండేవాడు. అయితే ఆయన లోకాలను సృష్టించాలనుకున్నాడు. ఆయన లోకాలను సృష్టించాలని ఆలోచించినప్పుడు అప్పుడు తానే ఇద్దరుగా మారాడనమాట. ఆయననే ఇద్దరుగా మారిపోయాడు. ఆయననే మనం అంటాం కుమారుడు, లేకుంటే వాక్యము అంటాను. మన కొంత పండితులు చెప్పిందంటే దేవుడు నోరు తెరవాలి. ఆయన ముందుకు వచ్చిన మొదటి శబ్దం ఆయనని వాక్యం అంటారు. ఏమంటారు? వాక్యము. ఆ వాక్యానికి దేవుడు రూపమేగా ఆయనని కుమారుడు అంటారు. అందుకే నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఒక మాట ఉంటుంది. నేడు నేను నిన్ను కని అంటే అప్పుడు ఏమి లేనప్పుడు దేవుడు రెండుగా మారాడని చెప్పుకోవచ్చు. లేదంటే ఆయన నోటిలో వచ్చిన మొదటి మాటనే ఆయనకు రూపం ఇచ్చి నువ్వు నా కుమారుడవు, నా కోసం అన్ని చేయాలని ఆయనను దేవుడిగా నియమించాడు అన్నమాట. దేవుడు ఏమయ్యాడు? రెండుగా మారాడు. లేదంటే ఆయన నోటిలో వచ్చిన మొదటి మాటనే ఆయన ఒక రూపం ఇచ్చి ఆ రూపమే దేవుడి కుమారుడని, ఇక్కడ యెహోవా వాక్ అని, యెహోవా దూత అని పిలువబడుతున్నట్టు వస్తా. బైబిల్ చెప్తుంది ఏమనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉండేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును వాక్యము. వాక్యం అనేది ఎవరు? దేవుడు, అంటే దేవుడి కుమారుడు. ఆయన మూలంగా కలిగేది కనుక కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, అందుకే ఆయన ఒక్కడే దేవుడు. మిగిలిన వాళ్ళు మరి వీళ్ళ తండ్రి అనే దేవుడు ఏంది? పూర్తి హక్కు సర్వాధికారాలు ఆయనకి ఇచ్చేసారనమాట, తండ్రి కుమారుడికి. అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు ఒకడు, దేవునికి 4 మధ్యవర్తి కూడా ఒక్కడే. అంటే మొదటి నుండి దేవునికి సృష్టికి మధ్యవర్తి యేసుక్రీస్తే. మొదటి నుండి అంటే ఏమి లేనప్పటి నుండి ఏదైతే కలిగిందో అప్పటి నుండి అన్ని కూడా ఆయన ద్వారానే కలిగాయని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ద్వారానే అన్ని కలిగాయి. ప్రస్తుతం మనం అనుకుందాం సుమారు 1000 కోట్ల సంవత్సరాల ముందు. ఇట్లా 1000 కోట్ల సంవత్సరాల ముందు వాక్యం ఉండేది, దేవుడు ఉండేవాడు. అంత శూన్యంగా ఉండేది అన్నమాట. ఇదంతా శూన్యంగా ఉండేది, ఏమీ లేదు. అది పుట్టి మనం సుమారుగా చెప్తున్నాం, అంతకంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, కానీ సుమారుగా 1000 కోట్లు అనుకుంటున్నాం మనం. అప్పుడు దేవుడున్నాడు, వాక్యం దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఇక్కడ
పరిశుద్ధాత్మ లేకుండా ఏది కాలేదో బైబిల్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడో చీకటి కూడా ఉంది, ఎక్కడో చీకటి కూడా ఉంది. ఇదంతా ఖాళీ. మొట్టమొదటి దేవుడు ఏం చెప్తున్నాను? పరలోకము. పరలోకం చేశాడు. దేవుడు పరలోకమును చేశాడు. పరలోకం చేసిన తర్వాత మొట్టమొదట అందులో దూతలను చేశాడు దేవుడు. దేవుడు దూతలను కోట్ల కొల దూతలను చేశాడు. బైబిల్ చెప్తుంది మొట్టమొదటి దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దూతలను చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న చుక్కలు అన్న ప్రస్తుతం మనం శాస్త్ర పరిభాషలో గెలాక్సీలు అని, లేకుంటే ఏమంటామంటే సౌర కుటుంబము, పాలకుంత, ఇలా చాలా రకాలు చెప్పుకుంటాం. అంటే గెలాక్సీ అంటే కోట్ల కొలది నక్షత్రం చేసాం అంటే మొత్తం. ఇలా దేవుడు కోట్ల కొలది లోకాలు చేశాడు. ఏ దేవుడు చేశాడు? బైబిల్ చెప్తుంది యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమును ఆయన మూలంగా కలిగాను. ఆయన అంటే ప్రస్తుతం మనం పిలుస్తున్న యేసుక్రీస్తు మూలంగా కలిగాను. ఒకప్పుడు యేసుక్రీస్తు కాదని పేరు యెహోవా, యెహోవా వాక్కు, యెహోవా దూత అని 3 బిరుదులు ఉండేవి. ఎవరికి? దేవుని కుమారుడికి. ప్రస్తుతం మనం లేకుంటే 118 దేశాలు ప్రపంచవ్యాప్తంగా పూర్తి మెజార్టీ గల క్రైస్తవ దేశాలు ఉన్నాయి. వాళ్ళు మొక్కుతున్న దేవుడు అని యేసుక్రీస్తు ఒకప్పుడు అన్ని చేశాడు. అంటే ఇలాంటి కోట్ల లోకాలను చేశాడు. ఎలా చేశాడు? బైబిల్ చెప్తుంది కలుగుడు కాకనగా కలిగాను. ఏమైంది? కలుగుడు కాకనగా కలిగాను బైబిల్ చెప్తున్నమాట. ఇది ఒక గెలాక్సీ అనుకున్నాం. అంటే ఒకటి గెలాక్సీ అంటే ఒక గెలాక్సీలో గెలాక్సీలో చాలా కుటుంబాలు, అంటే చాలా ఇబ్బంది. మనం ప్రస్తుతం ఉంటున్న ఈ సౌర కుటుంబం అంటే లక్షల కుటుంబాలు ఉంటాయి. మనం లక్షల సూర్యులు ఉంటాం. ఒక్క గెలాక్సీలో లక్షల సూర్యులు ఉంటాయి. అంటే లక్షల సూర్యులు అంటే లక్షల భూమి కూడా ఉంటాయి. అంటే ఒక సౌర కుటుంబం మనం చూస్తున్నాం. భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇంకా రకాల గ్రహాలు ఉన్నట్టుగానే ప్రతి గెలాక్సీలో కూడా లక్షల కుటుంబాలు ఉంటాయి. అంటే ఇటువంటి ప్రస్తుతం గెలాక్సీ గెలాక్సీ నంబర్ వన్ క్రోడ్. ఇట్లా ఎన్నో కోట్ల గెలాక్సీలను దేవుడు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత విచిత్రమైన ఒక అంశం ఉంది. అయితే దేవదూతలు చూస్తున్నారన్నమాట. దేవుడు ఏమేమి చేస్తున్నాడు? మొట్టమొదటి చేయబడ్డారు పరలోకం, ఆ తర్వాత చేయబడింది దేవదూతలు, ఆ తర్వాత చేయబడింది గెలాక్సీ అంటే సౌర కుటుంబాలు చేయబడ్డాయి. అంటే ప్రతి సౌర కుటుంబం చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి ఇంకా 8 గ్రహాలు ఉంటాయి. అట్లనే ఇట్లా కోట్ల గ్రహాలు చేశాడు. ఆఖరిగా ప్రస్తుతం ఉంటున్న మనం ఉంటున్న ఈ భూమిని చేశాడు దేవుడు. ఎప్పుడు ఈ గెలాక్సీలు చేయబడిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూమిని దేవుడు చేశాడని బైబిల్ చెప్తున్నాడు. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? ఆదికాండం 1వ వచనం దాటలేదు. మనం ఆదికాండంలోని 1వ అధ్యాయం 1వ వచనాన్ని పూర్తి చేయలేకపోయాం. మనం ఇది ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పలేము. మనం ప్రస్తుతం అనుకుంటున్నాం సుమారు 1000 కోట్ల సంవత్సరాలు కావచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే ఈ భూమి పుట్టినప్పటికీ ఈ పరలోకానికి ఈ భూమికి మధ్యలో ఇన్ని జరిగినాయి. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూమి సపరేట్గా చేయబడ్డది. బైబిల్ చెప్తుంది మనం ఉంటున్న ఈ భూమి సపరేట్గా
చేయబడ్డారు. అన్నీ అయిపోయాక ఈ భూమి చేయబడ్డారు. అదే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమొస్తుంది? దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. ఆదియందు దేవుడు పరలోకమును భూమిని సృజించాను. సింపుల్ చెప్తున్నాడు. ఈ పరలోకం, ఈ భూమి, మరి ఇవన్నీ మధ్యలో ఉన్నాయని అవి కూడా చేయబడ్డాయి. కానీ ఈ పరలోకం, ఈ భూమి మాత్రం సపరేట్గా చెప్పబడ్డది ఎందుకు? అదే మనుషులు ఆలోచించాల్సి. ఆ పరలోకం, ఈ భూమి మాత్రం సపరేట్గా చెప్పబడ్డాయి, మిగిలిన చెప్పబడలేదు. దాన్ని బట్టి మనం ఆలోచించాల్సి ఉంది. ఎందుకు అలా అంటే ఈ భూమికి సపరేట్ ప్రాధాన్యత ఉంది, ఆ పరలోకానికి కూడా సపరేట్ ప్రాధాన్యత ఉంది. ఈ మధ్యలో ఉన్న వాటికి ప్రాధాన్యత అంటూ ఎక్కువ లేదు. అది మనం ముందు తెలుసుకుందాం. అయితే కోట్ల సంవత్సరాలకు మునుపు యేసుక్రీస్తు ఉన్నాడు. ఎన్ని కోట్లు అంటే చెప్పలేము. సుమారుగా మనం చెప్పుకున్నాం 1000 కోట్ల మునుపు అనుకున్నాం. 1000 సంవత్సరాల మునుపు యేసుక్రీస్తు ఉండి ఏం చేశాడు? ఆయన పరలోకం చేశాడు, దేవతలను సృష్టించాడు. ప్రస్తుతం మనం అనుకుంటున్న సూర్యుడు, మనం ఆకాశంలో చూస్తున్నాం. ఒక సూర్యుడు అనుకుంటున్నాం, ఒక సూర్యుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద కుటుంబం ఉంటారు, ఒక గెలాక్సీ. అందులో కోట్ల సూర్యులు ఉంటారు. అందులో అటువంటి కోట్ల గెలాక్సీలు ఉన్నాయి, అంటే పాలకొంతల కోట్లు ఉన్నాయన్నమాట. అవన్నింటినీ కూడా చేసింది ఎవడు? ప్రస్తుతం మనం మానవుడు అనుకుంటూ పూజిస్తున్న యేసుక్రీస్తే ఇన్ని లోకాలను చేశాడు, ఈ భూమిని కూడా చేశాడు. ఈ భూమి చేసినప్పటికీ 1వ దినం పూర్తి కాలేదు. బైబిల్ చెప్తుంది ఈ భూమి చేసినప్పుడు 1వ దినం ప్రారంభం కాలేదు. బైబిల్ చెప్తుంది పరలోకం చేశాడు దేవుడు, భూమిని చేశాడంట, కానీ 1వ దినం ప్రారంభమే కాలేదు. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు. మనం అలా అనుకోవడం తప్ప ఏమి ఆధారాలు కూడా మనకు లేదు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. 2వ వచనంలో చీకటి అగాధ జలం పైన కమ్ముండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 2వ వచనం వరకు మనం ఏం చూస్తున్నామంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశం, లేకుంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చూస్తే ఆదియందు దేవుడు పరలోకమును చేశాను మొదట, తర్వాత భూమిని చేశాను. భూమి ఏమైందంట? నిరాకారం అయిపోయిందంట, ఆకారం ఎందుకు మారిపోయిందంట. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. ఆఖరికి భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయాను. ఈ భూమి ఏమైందంట? నీళ్ళలోకి వెళ్ళిపోయింది అని ఈ వచనాలు మనం తెలుసుకుంటున్నాం. ఏమైపోయింది? భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు 1వ దినమే ప్రారంభం కాలేదు. ఏం కాలేదు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 1వ దినం ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడు పరలోకం చేయబడ్డ ముందు గెలాక్సీలు చేయబడ్డాయి, అనగా సూర్యుడు, చంద్రుడు, భూములు చాలా చేయబడ్డాయి. ప్రస్తుతం మన భూమి కాదు, మన భూమి లాంటి భూమి, మనం చూస్తున్న సూర్యుడు లాంటి సూర్యులు చాలా మంది చేయబడ్డారు. ఆఖరిగా మన భూమి చేయబడ్డది. అది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ భూమి నీళ్ళలోనికి వెళ్ళాను ఉంటాను. బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. ఇంతసేపటి కూడా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర మనం ఇంకా ఉన్నాం. ఇక్కడే చెప్పబడిందంటే 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. మనం చూస్తున్నాం భూమి నిరాకారంగా శూన్యం ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను అని రాసిందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో భూమి చేసి 1వ దినం ప్రారంభం కాకుండా మధ్య కాలంలో ఈ భూమి ఎలా ఉండేదంటే మంచి చక్కగా ఉండేదంట. ఆ భూమిని దేవుడు ఎలా చేశాడంట? దేవుడు ఆ భూమికి పునాది వేశాడంట. దేవుని దూతలు పాట పాడుతూ ఉంటే ఆయన మూలరాతి వేశాడంట. దేవదూతలు యోగు పత్రిక యోగు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుందన్నమాట ఈ విషయం. ఏమని యోగుడు అడుగుతారు, దేవుడు నేను భూమికి పునాది వేశాను, నువ్వు ఎక్కడున్నావు? దేవుడితో అందరూ పాటలు పాడి నాట్యం చేసినప్పుడు నేను భూమికి మూలరాతి వేసిన, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చూసినావా? నీకు తెలుసా అని యోగు
38వ అధ్యాయం అంటున్నాడు. అంటే ఈ భూమి మీద దేవుడు అన్ని చేసిన తర్వాత ఆఖరిగా చేశాడన్నమాట. అది బైబిల్ చెప్తున్న అంశం. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాల మట్టుకే మనం ప్రస్తుతం ఇంకా ముందుకు పోలేదు. ఇక్కడే కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. 1వ దినం ఇంకా ప్రారంభమే కాలేదు. 1వ దినం ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడు ఈ భూమి నీళ్ళకి వెళ్ళకుంటూ చాలా చక్కగా ఉండేదట, అందంగా ఉండేదట. ఎన్నో లోకాలు కూడా పుట్టాయి, గతించిపోయాయి, పుట్టాయి, గతించిపోయాయి. ఈ భూమి పైన ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూమి పైన చాలా లోకాలు పుట్టాయి, గతించిపోయాయి, పుట్టాయి, గతించిపోయాయి. ఇప్పుడు ఏదో ఒక గొప్ప విషాదం జరిగి ఉండొచ్చు. అందువలన ఈ భూమి నీళ్ళలోనికి వెళ్ళిపోయింది. ఆ భూమి ఏమైంది? నీళ్ళలోకి వెళ్ళిపోయిందంట. భూమి నీళ్ళలోకి వెళ్ళిపోగానే భూమికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఆ వెలుగు కూడా ఆగిపోయిందన్నమాట. అప్పుడు ఈ సూర్యుడు లేదు. ప్రస్తుతం మనకున్న సూర్యుడు చంద్రుడు లేడు, వేరే సూర్యుడు చంద్రుడు ఉన్నారు. ప్రస్తుతం అనుకుంటున్న చుక్కలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన సూర్యుడికి, మన భూమికి ప్రస్తుతం వెలిగిస్తున్న సూర్యుడు అప్పుడు లేడు, అసలే లేడు. లేడంటే ఉండి ఆయన మాయమైపోయి భూమికి రూఢి చేయాల్సింది సూర్యుడు. భూమి లేదంటే నేను ఎందుకు కానీ వెళ్ళిపోయిన కాదు. అప్పుడు వెలిగిన వెలుగు వేరే, ఆ వెలుగు కూడా అయిపోయిందంట. దేవుడు ఆకాశం తట్టు చూడగా వెలుగు లేకుండా రాసింది. బైబిల్ రాసింది ఏంటంటే ఆయన ఆకాశం తట్టు చూడగా వెలుగు లేక భూమిని చూస్తే నీరు ఆటం అయిపోయిందంట, శూన్యం అయిపోయిందంట, మొత్తం తుడిచిపెట్టుకోపోయినాడు ఏమి లేకుండా. అంటే ఎవరో కావాల్సుకొని పని కట్టుకొని భూమిని మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నం చేశారన్నమాట. భూమిని మొత్తం నాశనం చేయడానికి. ఎందుకు? భూమి సపరేట్గా పుట్టించబడ్డది సపరేట్ జాతి కోసం, అనగా మానవ జాతి కోసం సపరేట్గా దేవుడు భూమిని చేశాడని తెలుసుకోవాలన్నమాట. మానవ జాతి కోసం పరలోకం కూడా చేశాడన్నమాట దేవుడు. అదే నేను చెప్పేది. దేవుడు మొట్టమొదట చేసిన పరలోకంను, ఆఖరిగా పుట్టించిన భూమిని మాత్రమే ముందు పెట్టాడు, మిగిలిన పెట్టాడంటే అర్థం ఏంటంటే ఈ రెండు మాత్రమే ముఖ్యమైనవి. భూమి, పరలోకం, ఆఖరిగా ఉన్న మనిషి కూడా అన్నిటికంటే ముఖ్యమైన వాడు. ప్రస్తుతం మనం అనుకున్న మనుషులు మనం మామూలు వ్యక్తులం కాదు, చాలా గొప్ప వాళ్ళు. మనం ఎన్నడైనా ఉండబోతున్నాం, కోట్ల సంవత్సరాలు జీవించబోతున్నాం. మనం చనిపోబోతున్నాం అంటే అర్థం ఏంటంటే కోట్ల సంవత్సరాలు జీవించబోతున్నాం. మనం కొన్ని సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు జీవించబోతున్నాం. అందుకే పరలోకం ప్రాముఖ్యమైంది, భూమి ప్రాముఖ్యమైంది, భూమి ఉన్న మనిషి కూడా చాలా ముఖ్యమైన వాడు. మిగిలిన లోకాలు ఏవైతున్నాయో అవి లెక్కల లేవు. దేవుడు సృష్టించాడు కానీ అవి లెక్కలు ఉండవు రాబో దినాలు. మనం కోట్ల సంవత్సరాల చరిత్ర చెప్పుకున్నాం, కానీ 1వ దినం ప్రారంభం కాలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తుంటే 2వ వచనంలోకి వెళ్ళేసరికి దేవుడు భూమిని పరలోకం చేశాడంట, కానీ భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయిందని రాసిందన్నమాట. భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయిందంట. దేవుడి ఆత్మ జలంలో పైన అల్లాడుచున్నదంట. అక్కడ ఇక్కడ తిరుగుతుంది దేవుని ఆత్మ. మనం మొదట చెప్పుకున్నాం దేవుడు ఉన్నాడని, దేవుడి యొక్క వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడని అంటే కుమారుడని, దేవుడు ఆత్మ కూడా ఉన్నాడని, పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ జలము పైన అల్లాడుతున్నాడు. అంటే కొత్త సృష్టి చేయాల్సి ఉంది. దేవుడు భూమి నీళ్ళ నుంచి బయట తీసి మళ్ళీ కొత్త సృష్టి చేయాల్సి ఉంది. అంతకుముందు సృష్టి అంత మొత్తం నాశనం అయిపోయింది. అప్పటికి 1వ దినం అనేది ప్రారంభం కాలేదు. బైబిల్ చెప్తుంది 1వ దినం అనేది ప్రారంభం కాలేదు. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇక్కడ ఎక్కడో దేవుడు కలగగా వెలుగు పుట్టుకొచ్చిందన్నమాట. దేవుడు వెలుగు అంటే వెలుగు పుట్టుకొచ్చింది. వెలుగు పుట్టుకొచ్చింది. ఈ వెలుగు ఇక్కడ ఉన్న గ్యాస్లన్నిటికీ వెలిగిస్తుంది, ఇక్కడ ఉన్న ఈ భూమి కూడా వెలిగిస్తుంది అన్నమాట. ఇటు ఇటు అంటే సూర్యుడు కాదు ఇక్కడ పుట్టుకొచ్చింది. ప్రారంభ దినంలో పుట్టుకొచ్చింది సూర్యుడు కాదు. 3వ వచనం చూసాం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ పలికింది ఎవరు? యేసుక్రీస్తే. ఎవరు లేరు, ఆయన తప్ప ఇంకొకరు చేయడానికి లేదు. బైబిల్ చెప్తుంది ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది కూడా ఆయన లేకుండా కలగలేదు. మనం చూస్తున్నాం ఇక్కడ వెలుగు కలిగాను ఎక్కడో అంటే దాదాపు ప్రపంచం అవతల అన్నమాట. అంటే సూర్యులకు, చంద్రులకు, అంటే గ్యాలక్సీలు అన్నిటికీ అవతల ప్రస్తుతం అనుకుంటున్న ఈ భూమికి కూడా వెలుగిచ్చేలా ఒక వెలుగు కలుగును కాక అంటే
వెలుగు కలిగి ఇవన్నిటికీ వెలుగిస్తున్నమాట. ప్రస్తుతం మనం ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు, ఆ నక్షత్రాలు కూడా ఆ వెలుగు వెలిగేదన్నమాట. ఆ వెలుగు కాంతి వాటి మీద పడేది, ఆ కాంతి భూమి మీద కూడా పడేది అన్నమాట. వెలుగు కలుమని పలకగా దేవుడు వెలుగు కలిగేను అంటే ఒకటో దినం ప్రారంభం కాకముందు పరలోకం పుట్టించబడ్డది, గెలాసీలు పుట్టించబడ్డాయి. ఇవన్నిటిని చేసింది ఎవరు? ప్రస్తుతం మనం పూజిస్తున్న యేసుక్రీస్తు చేశాడు. బైబిల్ చెప్తుంది ఆయన లేకుండా ఏది పుట్టలేదు. కొలసి పత్రిక 1:16 ఇలా అవుతుంది అన్నమాట. కొలసి పత్రిక 1:16 ఇలా ఉంటుంది. ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఈ వచనం చెప్తుంది ఏమని స్పష్టంగా, ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ కనబడుతున్నవి కానీ కనబడలేవి కావి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను సృజింపబడెను. ఏం చెప్పాడైనా? తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడిలో సృష్టించాడు, దేవుడిలో సృష్టించాడు. ఎవరిలో? ఆయన కుమారుడిలో, ఆయన కుమారుని ద్వారా సృష్టించాడు దేవుడు. ప్రస్తుతం ఈ లోకం వేరుగా లేదు, దేవుడికి వేరుగా లేదని చెప్పుకోవచ్చు. అంటే దేవుడిలోనే ఉంది. సర్వ లోకాలన్నీ కూడా యేసుక్రీస్తులో అనగా యెహోవా దూతలో, ఇప్పుడు యెహోవా వాక్యం పిలబడిన వారిలో, ఇప్పుడు యెహోవాని పిలబడిన వారిలోనే చేయబడ్డాయి అన్ని లోకాలు. అప్పటి ఒకటో దినం ప్రారంభమే కాలేదు, అన్ని లోకాలు ఉన్నాయి. ఆఖరిగా ఒక వెలుగు కలుగున్నాకన్నాడు దేవుడు. ఆ వెలుగు కలిగింది. ఇక్కడ ఆదికాండం 1:5 చూసినట్లయితే దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. రాసింది అస్తమయమును ఉదయమును కలగగా ఏమాయను? ఒక దినమాయెను. మనం ఇక్కడ చూస్తున్నాం పరలోకం ఉంది ఇక్కడ ఇట్లాగానే, మిగిలిన లోకాలని ఇప్పుడు తీసేసాను. మిగిలిన లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఈ వెలుగు అనేది మొత్తం దీని కింద అన్నిటికీ ప్రకాశిస్తుంది. ఇక్కడ భూమి మీద చెప్పుకున్నాం, ఈ భూమి కూడా ప్రకాశిస్తుంది. అయితే ఈ వెలుగులోనికి ఈ భూమి ఇలా వచ్చేదన్నమాట. ఇలా వస్తే ఇంకోది భూమి, ఈ భూమి వెలుగు ఇక్కడ వరకే పడుతుంది. ఈ వెలుగు ఈ భూమి ఇలా తిరుగుతూ ఇలా వచ్చి ఇలా వాపస్ వెళ్ళిపోయింది. అంటే అప్పుడు ఏమైపోయింది? ఇక్కడ చీకటి అయిపోయింది అన్నమాట. ఇటు వెలుగు లేదు. అప్పుడు మళ్ళీ వెలుగులోకి రాగానే సగం దినం, ఈ చీకటికి వెళ్ళిపోగానే సగం దినం. అంటే సగం దినం ఈ వెలుగులో ఉంది. ఇక్కడ సూర్యుడు లేడు. ఇక్కడ ఈ భూమి చెందిన సూర్యుడు అప్పుడు లేడు. ప్రస్తుతం మనమున్న భూమి చెందిన సూర్యుడు అక్కడ లేడు. కానీ ఈ భూమి ఇలా తిరుగుతుండేది ఎక్కడైనా మనకు తెలుసు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని తెలుసు. ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఇక్కడ ఒక గోళంలో తిరుగుతూ ఉంటుంది. ఈ గీత దాటి ఈ భూమి మొదటికి వెళ్ళగానే చీకటి వెళ్ళిపోతాం. అలా ఇక్కడ భూమి ఇక్కడ రాగానే ఉదయం కలిగింది. ఈ భూమి ఇలా మెల్లగా 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 ఇలా రాగానే ఏమైపోతుంది అంటే ఇది ఉదయం వచ్చింది, ఇక్కడ అస్తమయం వచ్చింది. అస్తమయం వచ్చేసింది. ఇక్కడ ఏమైపోయింది? అప్పుడు సూర్యుడు ఎవరు లేదు, సూర్యుడు లే. అలా ఒకటో దినం అయిందండి. అప్పుడు కూడా భూమి నీళ్ళలోనే ఉంది. అప్పుడు కూడా భూమి నీళ్ళలో ఉంది. పొరపాటు కూడా కొంచెం ప్రస్తుతం భూమి నీళ్ళలో ఉంది నాకు తెలుసు. 73% నీళ్ళు ఉన్నాయి, 27% భూమి ఉందని నాకు తెలుసు. కానీ అప్పుడు అట్లా కాదు, అసలు మొత్తమే ఈ భూమి ఏమైంది? నీళ్ళలో ఉంది. మొత్తం పర్ఫెక్ట్గా మునిగిపోయి ఉంది అన్నమాట ఈ భూమి, నీళ్ళు లేకుండా లేదు. అట్లా రెండవ దినము ఏం చేసిన దేవుడు? జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలం ఏర్పరచుగా కానీ పలికెను. ఇప్పుడు ఇలా నీళ్ళలో 2 భాగాలు ఉన్నాయండి. ఆ జలాలు ఈ జలాలు వేరు కావాలని అన్నాడు దేవుడు.
నీళ్ళు తొలిపోతూ ఉన్నాయి. భూమి ఇట్లా కొంచెం 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 బయటకు వస్తూ ఉన్నాను. ఇట్లా కొంచెం 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 బయటకు వచ్చేసినాడు భూమి. ఆ జలము ఈ జలము వేరుపరచబడి కాకుండా ఎవరు చేశారు ఇదంతా? చేసినది యేసుక్రీస్తే, వేరేవారు కాదు. యేసుక్రీస్తు ఇలా చదువుతూ చూడట్లేదు. ఆయననే అన్నిటికీ సర్వం, అన్నిటికీ ఆయన ఆధారపడు. బైబిల్ చెప్తుంది ఆయన లేకుండా ఏమీ లేదు, ఏది లేదు, ఏది ఉండదు కూడా. అందుకే అన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేడు, ఆ తర్వాత ఏ దేవుడు కూడా ఉండడని చెప్పాడు ఆయన. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, ఆ తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఇంతవరకు ఒకటి చెప్పుకున్నాం. ఒకటో దినం అయిపోయింది. ఒకటో దినం అయిపోయింది. బైబిల్ ప్రకారం ఒకటో దినం అంటే ఏంది? ఇక్కడ ఉన్న అన్ని లోకాలకు ఒకటో దినం వర్తిస్తామా? అన్ని లోకాలకు ఒకటో దినం అనేది వర్తిస్తారు. ఏది ఒకటో దినం? దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు ప్రారంభమైన ఒకటో దినం. అంతకుముందు కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. మనం చూసాం. పరలోకం చేశాడు దేవుడు, తర్వాత ఆఖరిగా భూమిని చేశాడని చూస్తున్నాం. ఆ మధ్యలో కోట్ల లోకాలను చేశాడు. కానీ ఒక్కొక్క నక్షత్రం గెలాక్సీ కూడా ఒక లోకం, అంటే అక్కడ ఒక ఏదో ఒక రకం జీవజాతి నివసిస్తుంది అర్థం చేసుకోవాలి. ఇటువంటి భూములు ప్రతి గెలాక్సీలో ఉన్నాయి. ప్రతి భూమి మీద కూడా మనుషులు కాకుండా వేరే జీవజాతులు నివాసం చేస్తున్నా అర్థం చేసుకోవాలి. భూమి నివాసయోగ్యమైంది ఎవరికైనా. అట్లా కోట్ల భూములు ఉన్నప్పుడు కోట్ల సూర్యులు ప్రస్తుతం చూస్తున్న నక్షత్రం, ఆకాశంలోని నక్షత్రాలు, అతను ఒక పెద్ద నక్షత్రం అన్నమాట. అంటే అతను సూర్యుడు, పెద్ద సూర్యుడు. మనం సూర్యుడిని ప్రస్తుతం నక్షత్రం అంటాం. ప్రస్తుతం మనకు దగ్గర ఉన్నందువలన ఈయన నక్షత్రం అనట్లే, మన సూర్యుడిని. దూరంగా ఉంటే మనం దాన్ని కూడా నక్షత్రము అంటాం. కానీ ప్రస్తుతం మనం అనుకుంటున్న ఒక్క సూర్యుని దగ్గరికి వెళ్తే అక్కడ ఒక్క సూర్యుడు కనబడు, కోట్ల సూర్యుడు కనబడతారు అక్కడ. ప్రస్తుతం ఆ కాంతి తక్కువ వల్ల మనకు కనబడట్లేదు వేరే నక్షత్రాలు అని చెప్తారు. అది నిజమే. ఆ కాంతి మనం దగ్గరికి వెళ్తూ ఉంటే చెప్పలేని నక్షత్రాలు కనబడతాయి, మనం అంటే సూర్యుడు కనబడతారు. అట్లనే ఇవన్నిటి కూడా ఈ వెలుగే వెలిగిస్తుంది అన్నమాట. ఈ వెలుగులోకి వచ్చినప్పుడు ఉదయం, ఈ వెలుగు నుంచి అవతలికి వెళ్ళినప్పుడు రాత్రి అవుతుంది. అట్లా ఒక దినం గడిచిపోయిందని బైబిల్ చెప్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అన్ని పరిశీలన చేస్తున్నాడు. ఎక్కడేం జరుగుతుంది, ఏదైనా ఏం జరుగుతుంది, ఏ నక్షత్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ భూమి మీద ఏం జరుగుతుంది, ఏ గెలాక్సీలో ఏం జరుగుతుంది, అవన్నీ ఆయనే నిర్వహిస్తున్నాడు. యేసుక్రీస్తే కోట్ల సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. మొదటి దినం ఆయన కలిగించిన వెలుగు పని చేస్తుంది అన్నిటికీ. ఉట్టి భూమికే కాదు, భూమికి ఒకదాన్ని మాత్రమే ఒకటో దినం కాదు, అన్నిటికీ కలిపబడుతుంది. దాన్ని మినిమం 100 కోట్లు అనుకోవచ్చు అన్నమాట. ఈ ఒకటో దినం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న మొదటి దినం మినిమం 100 కోట్లు అనుకోవచ్చు అన్నమాట. నేను ముందు వివరిస్తాను ఈ వీడియోను. మినిమం 100 కోట్లు అనుకోవచ్చు అన్నమాట. అంటే 100 కోట్లు అంటే ప్రస్తుతం మనం సూర్యుని లెక్క పెడతాయి అన్నమాట. సూర్యుని లెక్కలో ప్రస్తుతం ప్రతిదినం 24 గంటలకు ఒక దినం గడిచిపోతుంది మనం. ఆ పద్ధతిలో చూస్తే ఈ దినంను విశ్వదినం అంటారు. విశ్వం అంటే అన్ని లోకాలకు ఈ వెలుగు వెలిగిస్తుంది. అందులో భూమి కూడా ఒకటి. తర్వాత రెండవ దినం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఆ విశాలమును ఆకాశమని పేరు పెట్టను, అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినం ఆయను. ఈ నీళ్లను వేరు చేశాడు దేవుడు. ఇట్లా ఆకాశాన్ని పంపించాడు నీళ్ళను. ఈ రెండింటి మధ్య విశాలం, ఇక్కడ నీళ్లకు విశాలం, దీన్ని ఆకాశం అన్నాడు దేవుడు. ఇక్కడ దీన్ని ఆకాశం పేరు పెట్టాడు అన్న దేవుడు. ఇటువంటి ఆకాశాలు చాలా ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న నీళ్లకు, ఆకాశం నీళ్లకు అదే బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏమన్నా వచ్చిందంటే, దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి, అంటే నీళ్ళ మధ్య గ్యాప్ రావాలని అన్నాడు దేవుడు. అంటే విశాలం అన్నమాట. అంటే ఈ నీళ్లకు అంటే ఈ నీళ్ళు, భూమి మీద నీళ్ళు వెళ్ళిపోయి ఆకాశం లాగా పైకి వెళ్ళిపోయాయి. దాన్ని ఆకాశం అన్నమాట. దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలమును వేరుపరచక ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలను ఆకాశం పేరు పెట్టను, అస్తమయమును ఉదయం కలగగా రెండవ దినం ఆయను. ఒకటైపోయింది, ఒక దినం అయిపోయింది, రెండవ దినం అయిపోయింది.
200 సంవత్సరాలు రెండో దినానికి అయిపోయచ్చు. నేను చెప్తాను అది ఎలా. తర్వాత 3వ దినం చూద్దాం. 9వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రంలో పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం గల భూమి మీద ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 3వ దినం ఆయను. చూస్తున్నాం, ఈ వెలుగు ఇటు ప్రకాశిస్తుంది, ఇటు ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశాన్ని అవతలికి వెళ్ళిపోతే అస్తమయం తిరిగాలంటే ఈ భూమి ఇటు వెళ్ళిపోయింది, ఇలా తిరుగుతూ ఉంది. తన తిరుగుతూ ఈ కక్షలు తిరుగుతుంటూ వస్తుంది భూమి అన్నమాట. ఇలా కక్షలు తిరుగుతూ మరి రాగానే 1వ దినం ప్రారంభం, అంటే దినం ప్రారంభమవుతుంది పగలు. ఇలా పగలు అనేది ఈ భూమి తిరుగుతూ ఇక్కడికి వస్తుంటే దాదాపు 50 కోట్లు సంవత్సరాలు. అంటే పగలు 50 కోట్లు తిరుగుతుంది, రాత్రి కూడా 50 కోట్ల సంవత్సరాలు తిరుగుతూ, అంటే 100 కోట్లు మినిమం. అలా తిరుగుతుండగా 3వ దినం దేవుడు ఈ నీళ్ళలో ఉన్న భూమిని ఇలా సగం బయట తీసుకొచ్చని చెప్పచ్చు. సగం భూమిని దేవుడు నీళ్ళతో సగం భూమి బయట తీసుకొచ్చని చెప్పచ్చు అనమాట. ప్రస్తుతం 73% నీళ్ళు ఉన్నాయని, 27% ఉందామని చెప్పుకున్నాం. కానీ ఒకప్పుడు అట్లా లేదు. ఇప్పుడు దేవుడు భూమిని నీళ్ళకి తీసినప్పుడు సగం వేరు తీసేసాడు, సగం నీళ్ళు భూమిని తీశాడు, సగం భూమి ఉంది అప్పుడు. అలా చేసినప్పుడు దానికి 6 నెలలని 6 నెలలు కలగాక 6 నెలలు కలగగా ఆ 6 నెలలకు దేవుడు ఏం చేశాడ, భూమి అని పేరు పెట్టాడు. ఈ 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు దేవుడు. 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. అంతకుముందు లేదా భూమి, అంతమంది భూమి ఉంది, అంతమంది భూమి ఉంది. కానీ 2 దినాలు గడిచిపోయిన 3వ దినం ప్రారంభంలో, అంటే 200 కోట్లు గడిచిపోయిన తర్వాత 201వ కోటి సంవత్సరమా 202 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి బయటకు వచ్చింది. అప్పుడు భూమి మీద దేవుడు తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లను గడ్డిని భూమి నువ్వు మొలిపించదు కాకంటే భూమి మొలిపించినాడు. ఎవరు మొలిపించారు? భూమి నువ్వు మొలిపించదు కాకనగా భూమి మొలిపించినని బైబిల్ చెప్తున్నాడు. తర్వాత 2వ దినం అయిపోయింది, 3వ దినం కూడా అయిపోయింది. అస్తమయం ఉదయం కనుక ఏమైపోయింది అంటే దాదాపు 300 కోట్లు అయిపోయింది. అప్పటి వరకు ఈ వెలుగే, ఇక్కడ ఉన్న వెలుగే ఈ భూమికి మిగిలిన గ్రహాలకు మిగిలిన గెలాక్సీలకు కూడా వెలిగిస్తున్నారు. 3వ దినం గడిచిపోయిన తర్వాత 14వ వచనం. పగటిని రాత్రి వేర్పరిచినట్టుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక నీవు, అవి సూచనలను కాలమును దిన సంవత్సరాలను సూచించుటకై ఉండును గాక నీవు, భూమి మీద వెలుగుచుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక నీ పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ 19వ వచనం. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయం కలగగా 4వ దినం ఆయను. ఇక్కడ మనం ఇంకో వచనం చూస్తున్నాం. ఇది 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నీరుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఇక్కడ మనం చూస్తున్నాం 3వ దినం గడిచిపోయిన తర్వాత పగటి నీరుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీరుటకు చిన్న జ్యోతిని, కాలకోడు సంవత్సరం సూచించుటకై నక్షత్రములను ఏమని చూస్తున్నాం ఇక్కడ, ఇండును కాక నీవు, ఆకాశం జ్యోతులు కలుగును కాక నీవు, సూచనలు కాలములను సూచించుటకై ఉండును కాక నీవు, ఆకాశం జ్యోతులై ఉండును కాక నీవు పలికెను. దేవుడు ఏమన్నాడ అంటే 300 కోట్ల సంవత్సరం, అంటే ఏది వెలుగు అంటే 1వ దినం ప్రారంభమైన తర్వాత అంటగా 1వ దినం ప్రారంభమైపోయింది, 2వ దినం 3వ దినం అయిపోయింది. 4వ దిన ప్రారంభంలో దేవుడు సూర్యుని చేసి చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ భూమికి ఇక్కడ ఎక్కడో సూర్యుని చేశాడు. ఎవరు చేశారు ఇవన్నీ? యేసుక్రీస్తే, ఎవరే కాదు. చేస్తున్నంతా
యేసుక్రీస్తు అంటే చిన్న పాప అనుకుంటాను మన, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం భూమికి మనం జాడలు కూడా లేము మనలా అనుకుంటున్నాం. యేసుక్రీస్తు అంటే అన్ని చేసిన వాడు, బగబగ మండుతున్న సూర్యులను చేసిన కోట్ల పల సూర్యులను చేసిన వాడు ఆయన. ప్రస్తుతం మనం ఆకాశంలో చూస్తున్నాం, రాత్రి పూట లెక్క పెట్టాలంటే సూర్యుడు కనబడతారు, నక్షత్రాలు కనబడతాయి. ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు, బగబగ మండుతున్న అగ్ని గోళాలు, అటువంటి అన్నింటినీ చేసిన వాడు. ప్రస్తుతం మనం మొక్కి పూజిస్తున్న యేసుక్రీస్తు మామూలు కాదని బాబు, ఈయన దేవుడు అంటే అన్నింటినీ చేసినవాడు, అన్నింటినీ చేసినవాడు, చేయించినవాడు, చేయిస్తున్నవాడు, అంత గొప్పవాడు. అందుకే ఆయన గురించి బైబిల్ చెప్తుంది, ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంట. ఎవరు? యేసుక్రీస్తుకు ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం. ఆయన ఎంత ఎత్తు ఉన్నాడు, అంత గొప్పవాడు. తన్ను తాను తగ్గించుకొని మన కోసం భూమి పుట్టాల్సి వచ్చింది. అది ఒక నిబంధన అంటున్నాడు. దాన్ని బైబిల్ చెప్తుంది, కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. మనిషి కోసం పాత నిబంధన చేయబడ్డది, దాన్ని పాత నిబంధన బ్రేకప్ చేసి దేవుడు మళ్ళీ కొత్త నిబంధన కూడా ఇచ్చాడు. 4వ దినమున, అంటే 3 దినాలు అయిపోయి 4వ దిన ప్రారంభమున పుట్టిన వాడే ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి 1వ దినం ప్రారంభం ముందే ఉన్నాయి. నక్షత్రాలు ఎప్పుడు ఉన్నాయి? 1వ దినం ప్రారంభానికి మునిపే నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ప్రస్తుతం మన సూర్యుడు వెలుగు ప్రారంభమైన తర్వాత, అంటే 1వ దినం ప్రారంభం తర్వాత 3వ దినం అయిపోయినాక 4వ దినంలో చేపట్టేవాడు సూర్యుడు. ప్రస్తుతం అలా చూస్తూ ఉంటే 6వ దినమున మనిషి చేయబడ్డాడు బైబిల్ చెప్తుంది. 6వ దినమున మనిషి చేయబడ్డాడు. 6వ దినం అంటే బైబిల్ ప్రకారం నిజంగా చెప్పుకోవచ్చు 6వ దినం అంతమై 7వ దినం ప్రారంభమవుతుంది అన్నప్పుడు చేయబడ్డాడు మనిషి. అంటే మినిమం ఒక్క దినం ఈక్వల్ 100 కోట్లు అనుకున్నాం సంవత్సరాలు. ఒక్క దినం ఈక్వల్ టు 100 కోట్ల సంవత్సరాలు. అంటే ఆదికాండం 1వ దినంలో ఉన్న 1వ దినం అంటే సుమారు 100 కోట్లు. 2వ దినం 100 కోట్లు అయిపోయింది. 3వ దినం 100 కోట్లు అయిపోయింది. అంటే 300 కోట్ల తర్వాత వచ్చిన వాడే సూర్యుడు. అంటే అంతకుముందు గెలాక్సీలు ఉన్నాయి, అవి ఇంకా అంతకంటే ఎక్కువ కోట్ల సంవత్సరం ముందుకు ఉన్నాయన్నమాట. అట్లా 6వ దినం మనిషి చేయబడ్డాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాడు మనిషి? 600 కోట్ల తర్వాత. మనిషి 1వ దినం అంటే సూర్యుని లెక్క ప్రకారం చూస్తే, ప్రస్తుతం సూర్యుని లెక్క ప్రకారం చూస్తే 600 కోట్ల సంవత్సరాల తర్వాత, అనగా 1వ దినం తర్వాత పుట్టించబడిన వాడు మనిషి. ప్రస్తుతం మనం ఉన్నది 7వ దినం. దేవుని బైబిల్ ప్రకారం 7వ దినంలో మనం ఉన్నాం. అంటే మన దేవుడు ఎప్పుడు చేశాడు? 6వ దినం అంత మంది ఎవరు చేశాడు? యేసుక్రీస్తు. ఎందుకని చేశాడు? ఇదే చాలా ముఖ్యమైన విషయం. మనుషులు ఎందుకు పుట్టించాడు దేవుడు? మనుషులను పుట్టించాడు, ఆయన పుట్టాల్సి వచ్చింది. ఎప్పుడు పుట్టవలసిన అవసరం లేదు భూమి మీద, ఆయన మనిషి పుట్టాల్సిన అవసరమే లేదు. మనుషులను పుట్టించినందువల్ల దేవుడు మనిషి పుట్టాల్సి వచ్చింది. దేనికోసం పుట్టాల్సి చేసుకున్నావు? మనుషులను పుట్టించి అలా పుట్టించిన సమస్య వచ్చింది. ఆ సమస్య తీర్చాలంటే దేవునితో కాలేదు. ఇన్ని కోట్ల లోకాలను చేసిన వాడు, పరలోకం చేసిన వాడు, భూతలం చేసిన వాడు ఎప్పుడు కూడా ఆయన దేవదూతలుగా మారలేదు. దేవదూతలు పుట్టించాడు, దేవదూతలుగా మారలేదు. ఇంకా వేరే లోకాల్లో జీవాలను పుట్టించాడు, వాళ్ళలాగా మారలేదు. కానీ ఆఖరిగా మనిషిని పుట్టించి ఆయన మనిషిగా మారాల్సి వచ్చింది. అదే ఆయన గొప్పతనం.
అందుకే యేసుక్రీస్తు అనగా భూమిని ఆకాశం సృష్టించిన వాడు భూమి మీద మనిషి ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మనిషిని చేశాడు దేవుడు, మనిషికి గొప్ప స్థానం ఇచ్చాడు. ఎంత గొప్ప స్థానం అంటే అన్ని ఆయనకి మొక్కాలి. మనిషికి సర్వం మొక్కాలి. అంత గొప్ప మనిషిగా జంతువులు ఆయనకి మొక్కాలి, ఆకాశ పక్షులు మనిషికి మొక్కాలి, భూమిలో ఏదైనా కనబడేది ఏదైనా సరే ఆయనకి మొక్కాలి. కానీ ఆ మనిషి ఏం చేశాడు? ఆ మనిషి తన గ్రహింపు లేక తన పగవాడైన శత్రువు సాతాను కాలు పట్టుకున్నాడు. ఈ మనిషికి ఉన్న దైవత్వం మొత్తం అంటే జంతువులు మనిషిగా మొక్కాలి, పక్షులు మనిషిగా మొక్కాలి, మిగిలిన అన్ని కనబడే అన్ని కూడా ఆయనకి మొక్కాలి. కానీ అంత గొప్ప అధికారం గల మనిషి తనకు తెలియకుండానే తన పగవాడైన సర్పం ఇప్పుడు సాతానుకు అన్ని దానదత్తం చేసేసి నువ్వే నాకు అధికారివి, నువ్వే నాకు దేవుడు అని చెప్పాడు. అటువంటి సమయంలో దేవుడు కలుగ చేసుకొని నేనే భూమి మీద జన్మించి ఈ మనిషికి విడుదల కైకోలు చెల్లిస్తాను చెప్పాడు. అందుకోసం మనిషిగా ఆదికాండంలోని 1వ అధ్యాయంలో ఉన్న ఒక దినం 100 కోట్లు, మినిమం 100 కోట్లు అంటున్నారు, సుమారు 100 కోట్లు ఎక్కువ కూడా ఉండవచ్చు అన్నమాట. ఎలా అంటే బైబిల్లో మనం చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ దినం గడిచిపోయిన తర్వాత 4వ దినమున సూర్యుడు అంటే ప్రస్తుతం ఉన్న మన భూమికి సూర్యుడు చంద్రుడు దేవుడు సృష్టించాడని బైబిల్ చెప్తుంది అన్నమాట. అంటే ఒక దినం ఈక్వల్ 100 కోట్లు అనుకున్నాం అన్నమాట. ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఇది ప్రస్తుతం లెక్క 24 గంటలు అనేది ఏం లేదు. అప్పుడు అది ఎలా జరిగిందో మనకు స్పష్టంగా తెలియదు, కానీ మినిమం 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. చెప్తాను మీకు ఎలా చేస్తాము. సూర్యుడు 4వ దినం చేయబడ్డాడు. సూర్యుడు 4వ దినమున చేయబడ్డాడు. మనిషి 6వ దినం చేయబడ్డాడు. మనిషి 6వ దినమున చేయబడ్డాడు. దేవుడు సృష్టించిన ఈ మనిషి ప్రస్తుతం మనం చూస్తున్న అనుదినం చూస్తున్న సూర్యుని గురించి పరిశోధించి కనుగొన్నాడు. ఏంటంటే ఈ రోజు నుండి 400 60 కోట్ల అప్పుడు సంవత్సరాలు ఉన్నాడు. అంటే అంతకుముందు లేడు. సుమారు సూర్యుని వయసు ఇప్పటికీ 460 కోట్లు అని చెప్పబడుతున్నమాట. శాస్త్రం కనుగొన్న మాట ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు 460 కోట్ల సంవత్సరం ముందు లేడు అని. అంటే మనిషి చేపట్టిన 6వ దినము, సూర్యుడు చేపట్టిన 3 దినాలు గడిచి అంటే 4వ దినం. అంటే 4వ దినం గడిచిపోయింది, 5వ దినం గడిచిపోయింది, 6వ దినం గడిచిపోయింది. ప్రస్తుతం మనం 7వ దినం ఉన్నాం. మనం ప్రస్తుతం 6వ దినం అంతమందు సృష్టించబడ్డాం. ప్రస్తుతం 7వ దినంలో మనం ఉన్నాం. అంటే 4వ దినం, 5వ దినం, 6వ అంటే 3 దినాలు గడిచిపోయాయి. అంటే 3వ దినం ప్రారంభంలో చేయబడ్డ సూర్యుడు, 4వ దినం ప్రారంభించబడ్డ సూర్యుడు ప్రస్తుతం ఎన్ని కోట్లు చెప్పబడుతుంది అంటే 460 కోట్లు అన్నాడు. అంటే 3 దినాల లెక్క బైబిల్ ప్రకారం 3 దినాలు ఆదికాండంలోని 1వ అధ్యాయంలోని 3 దినాలు 460 కోట్లు అన్నమాట. 460 కోట్లు అంటే 4వ దినం చేపట్టాడు సూర్యుడు. ఎప్పుడు చేపట్టాడు తెలియదు, ప్రారంభంలో చేపట్టాడు, అంతంలో చేపట్టాడు తెలియదు. ఇప్పుడు 6వ దినం అయిపోయి మనం 7వ దినం ఉన్నాం. 6వ దినం అయిపోయి మనం 7వ దినం ఉన్నాం. ఈ 7వ దినంలో ఉన్న మనిషి ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుని కనుగొన్నాడు. సూర్యుని
వయసు ఇప్పటికీ 460 కోట్లు. అంటే ఈ పద్ధతులు చూస్తే సుమారు బైబుల్ ఉన్న ఒక దినం అనేది 1వ దినం గడిచిపోయాను, అస్తమయం ఉదయమునగా 1 దినమాయను, అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను, అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను అని ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఒక దినం మినిమం. దీని ప్రకారం చూస్తే 120 కోట్ల సంవత్సరాలు లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట. దాదాపు 120 కోట్ల సంవత్సరాలుగా లెక్క పెట్టవచ్చు. ఇది ఈ పద్ధతిలో 4వ దినంన ప్రారంభంలో సూర్యుడు చేయబడ్డాడు, 6వ దినం అంతంలో మంచి చేయబడ్డాడు, 6వ దినం ముగిసిపోయి 7వ దినంలో మనం ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం అని చెప్పబడిన దినాలు మినిమం 120 సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒక దినం 100 కోట్ల కంటే ఎక్కువ ఎలా లెక్క పెట్టవచ్చు అనేది. అయితే ప్రస్తుతం మనం మనిషి పుట్టుక వరకు వచ్చేస్తాం. ఎక్కడ వరకు వచ్చేస్తాం? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే ఏం చేసేవాడు, ఎక్కడ ఉండేవాడు? ఆయన పరలోకంలో ఉండేవాడు. యేసుక్రీస్తు ఈ పరలోకంలో ఉండేవాడు. మిగిలిన లోకాలన్నిటికీ తిరుగుతూ అన్ని అక్కడ చూసుకునేవాడు. అంటే ఆయన తిరగాల్సిన అవసరం లేదు, ఒక చోటు అన్ని చేసుకోగలవాడు. ప్రస్తుతం బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, నా నామమున 2-3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే ఆయన తిరగాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడే ఉంటాడు. మనం ఇక్కడ ఆయన నామమున కూడుకుంటే మన మధ్యకి వచ్చి చేరుతాడు. అంటే అక్కడ కార్యం కాదు, ఆయన ఈ పరలోకం కార్యం కాదు, అక్కడ ఉంటాడు. ఈ భూమి మీద ఎన్ని కుటుంబాలలో ఎంతమంది 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటాడు అన్నమాట. ఆయన అంత శక్తిమానవాడు. యేసుక్రీస్తు ఎంత శక్తి గలవాడంటే ఆయన లేని ప్రదేశం ఉండదు అన్నమాట. అందుకే దావీదు అంటాడు, నేను పరలోకం ఎక్కిపోతే అక్కడ ఉన్నాడు, పాతాళం వెళ్ళిపోతే అక్కడ ఉన్నాడు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నాడు. లేని స్థలమే లేదు. అపవిత్రమైన స్థలాలు ఆయన ఉంటాడు, పవిత్రమైన స్థలాల్లో ఉంటాడు. ఆయన గురించి బైబిల్లో ఆయన చెప్పుకున్న మాట, నాకు అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ ఆయనకే సాధ్యం. సరే, ఈ పరలోకం చూస్తున్నాం, ఈ భూమి చూస్తున్నాం. ఈ భూమి నీళ్ళైతే బయటకు వచ్చింది, అది మనకు తెలుసు. భూమి నీళ్ళ ఉన్నప్పుడు దినాలు కౌంట్ కాలేదు. భూమి నీళ్ళకి బయట తీసే సమయంలో దినాలు కౌంట్ చేయబడ్డాయి. దినాలు అనేవి కౌంట్ చేయబడ్డాయి. అయితే ఈ పరలోకం, ఈ భూమి, పరలోకంలో మొట్టమొదట దేవుడు దేవదూతలను చేశాడు. దేవదూతలు చేశాడని చెప్పాను. అయితే ఈ భూమి నీళ్ళలో బయటకు వచ్చిన తర్వాత బహుశా ఇప్పుడు అనుకుంటాను, లేకుంటే భూమి నీళ్ళలోకి వెళ్ళకముందు అనుకుంటాను, ఒక గందరగోళం జరిగిందంట. గందరగోళం ఒకటి జరిగింది అని స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, 14వ అధ్యాయంలో కానీ 24వ అధ్యాయంలో కానీ కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. ఈ దేవదూతల్లో ఒక ప్రధానం ఒకడు ఉండేవాడు, వాడి పేరు లూసిఫర్ అంటారు. అందులో ఒకడు లూసిఫర్. వాళ్ళంటే వాళ్ళు చాలా మంది ఉండేవారు. వాళ్ళను వేకువ చుక్క అంటాడు. వేకువ చుక్క అంటే సూర్యుడు ఉదయించక ముందు ఒక చుక్క వస్తుంది, మనకు తెలుసు. మనకి చూడని వాళ్ళకి తెలియదు, చూసిన వాళ్ళకి పొద్దున ఉదయం దాదాపు 4 గంటలు లేచి చూసి తెలుస్తుంది. ఒక చుక్క సూర్యుని కంటే ముందుకు పైకి వస్తూ ఉంటాం, దాన్ని వేకువ చుక్క అంటాం. అటువంటి ఒక డ్యూటీ వీడికి ఉండేది, లూసిఫర్ అనే వాడికి. దాంతోపాటు ప్రస్తుతం మనం యేసుక్రీస్తు అనుకుంటున్న కూడా సేమ్ డ్యూటీ ఉండేదన్నమాట. అంటే వీళ్ళిద్దరు చేసే డ్యూటీ సేమ్. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, దేవుని నోటి మాట, అన్నిటినీ చేసినవాడు, అన్నిటికీ దేవుని. కానీ ఈ ఎవరైతే సృష్టించబడిన దూత ఉన్నాడో, అంటే యేసుక్రీస్తు సృష్టించిన దూతని వాడు కూడా. యేసుక్రీస్తు లేకుండా వాడు పుట్టలేదు, యేసుక్రీస్తు వల్లనే, యేసుక్రీస్తు మూలంగానే పుట్టినవాడు, యేసుక్రీస్తు లోపలనే పుట్టించబడినవాడు అని అర్థం చేసుకో. కానీ వీరిద్దరి డ్యూటీ సేమ్.
ఎక్కడికైనా ఈ తండ్రి అయిన దేవుడు ఒక లోకానికి వెళ్ళాలనుకుంటే ముందు వెళ్ళి ప్రకటించాలన్నమాట. ఓ ఇలా దేవుడు వస్తున్నాడు అని ప్రకటించామంటే వేపు చుక్క దేవుడి కంటే ముందు వెళ్ళేవాడు. అంటే యేసుక్రీస్తు వెళ్ళేవాడు, లూసిఫర్ ఒక గ్రహానికి వెళ్తే యేసుక్రీస్తు ఒక గ్రహానికి వెళ్ళేవాడు అన్నమాట. అంటే సమానమైన హోదాలో ఇద్దరం సమానమైన హోదాలో ఉన్నామని ఆడు అనుకున్నాడు. కానీ ఈయన యేసుక్రీస్తు యొక్క స్థానం దేవుడు బైబిల్ చెప్తుంది, అతడు నా అద్వితీయ కుమారుడు, అతను నా ఏకైక కుమారుడు అనేది బైబిల్ ప్రకారం. అందుకే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత బాప్తిసం తీసుకున్న సమయంలో యేసుక్రీస్తు నుంచి ఒక మాట చెప్పబడ్డది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. బైబిల్ యేసుక్రీస్తు చెప్తుంది ఆయన జనితైక కుమారుడు అంటే ఏకైక కుమారుడు. మిగిలిన వాళ్ళు అంటే ఆయన వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు, అందరూ తర్వాత వచ్చిన వాళ్ళు. యేసుక్రీస్తు కూడా ఒకప్పుడు దేవుడిలో ఉన్నవాడు, దేవుడే తానుగా రెండుగా బయటకు వచ్చాడు. కానీ లూసిఫర్ అనేవాడు అట్ట కాదు, వాడు మాట చేత కలిగిన వాడు. కానీ యేసుక్రీస్తు సమానమైన హోదాలో నేను ఉన్నాను అంటున్నాడు. ఈ లూసిఫర్ అనే వ్యక్తికి దేవదూతలు చాలా మంది సపోర్ట్గా నిలిచారంట. అతన్ని చాలా పొగడేవారంట. అంటే యేసుక్రీస్తుని పొగడేవాడు కాదు దేవదూతలు, వీడిని పొగడేవారంట. వాడిని చూస్తుంటేనే పిల్లం ఊరించి ఊది పాట అంత అందంగా ఉండేవాడు అన్నమాట లూసిఫర్ వాడు. వాడిని చూస్తుంటే పాడేవాడు అనిపిస్తే పాట పాడేవాడు, గణపరిచేవాడు. అట్లా ఒక టీం వారికి ఫామ్ అయినందు వల్ల వాని మదిలో ఒక గర్వం వచ్చింది అని బయలుదేరుతుంది. అటువంటి గర్వం చేత వాడు అనుకున్నట తండ్రి అయిన దేవుణ్ణి ఆయన కుమారుడు యేసుక్రీస్తుని సైతం నేను ఒకరోజు బంధించి వారిని నా పాద పూజ చేయించుకుంటాను అనే ఒక గర్వం వచ్చింది అన్నమాట. బైబిల్ చెప్తుంది. అదే హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం ఉంటుంది, నువ్వు దినదినము నీ లోపట నువ్వు చేసిన వ్యాపారం వలన నువ్వు పాడైపోతీవి అని ఉంటుంది అన్నమాట. నువ్వు రోజు రోజుకు పాడైపోతీవి, నిన్ను నువ్వు చూసుకొని గర్వించుతీవి అని ఉంటుంది అన్నమాట. అప్పుడు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు అయితే ఈ కుమారుడు యేసుక్రీస్తుకి పోటీగా ఉన్నాడు అన్నమాట. అంటే యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని, దేవుడి వద్ద ఉన్న స్థానాన్ని మొత్తం తొలగించి వాడే ఆ స్థానంలో ఉండాలనుకున్నాడు. యేసుక్రీస్తుని తన దాసునిగా మార్చుకోవాలనుకున్నాడు. అంటే ప్రస్తుతం మనం అనుకుంటున్న యేసుక్రీస్తు ఒకప్పుడు యెహోవా దూత అని, యెహోవా వాక్ అని అనుకుంటున్నాం. అటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు వారిని ఈ పరలోకం నుంచి తోసివేశాడని చెప్తున్నాడు బైబిల్. ఈ పరలోకం నుంచి తోసివేశాడు. పరలోకంలోగా స్థలం లేకపోయాను. పరలోకంలో స్థలం లేకపోతే ఎక్కడుంది? భూమి మీద ఉంది అన్నమాట. వాడికి మిగిలిన గ్రహాల్లో వాడికి స్థలం లేదంట. ఈ భూమి మీదనే వానికి స్థలం ఉంది, ఆ భూమికి తోసివేయబడ్డాడని బైబిల్ చెప్తుంది. అయితే తోసివేయబడినప్పుడు దేవుడు వాని దూతలను ఈ భూమిలో బంధించాడు అన్నమాట. ఎక్కడ బంధించాడు? ఈ భూమిలోనే బంధించాడు. దాన్నే పాతాళము అంటారు. ఈ లూసిఫర్ అనే వాడిని వీరితో కలిసిపోయిన దూతలను అంటే ఒకటో భాగంలో 3వ వంతు భాగం, 3 భాగాల్లో 1 వంతు అంటే దాదాపు 1000 కోట్ల దేవుని దూతలు ఉంటే అందులో 300 కోట్ల దూతలు ఈ లూసిఫర్ అనే వాడితో ఏకీభవించారు. వారితో వాడిని భూమిలో పడిపోయాడు. లేదంటే ఇక్కడ బంధించాడు దేవుడు. కొన్నాళ్ళకు దేవుడు వాడిని ఈ భూమి నుంచి బయట వదిలిపెట్టాడని పండితులు చెప్తున్నాడు. అయితే నరకం అనేది లూసిఫర్ మధ్యలో వచ్చింది. నరకం అనేది ఎవరి మధ్యలో వచ్చింది? లూసిఫర్ మధ్యలో వచ్చింది. అయితే యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుణ్ణి మరి యేసుక్రీస్తుతో పాటు ఉన్న దూతలను అందరినీ కలిపి వాడు ఇక్కడ బంధించాడు. ఈ భూమిలో కూడా బంధించుకున్నాడు. వాడు బంధనుకొని టన్నులు గంధకం సల్ఫర్ అనేటువంటి దాన్ని ఇందులో ఈ భూమిలో కూడా ఆవిడ పోగు చేశాడు. తన శత్రువులను బాధించాలి, ఈ పరలోకం తోసేసి ఈ పరలోకానికి స్థలం ఉండకూడదు వారికి. యేసుక్రీస్తు కానీ తండ్రి అయిన దేవుడికి కానీ వారిని అనుసరించే దూతలకు కానీ స్థలం లేకుండా వాళ్ళే తీసుకొచ్చి ఈ భూమిలో బంధించాలనుకున్నాడు. వాడు ఈ భూమిలో బంధించి బాధించాలనుకున్నాడు. అంటే గంధకాన్ని కదా వాడు ఏం చేశాడు? శత్రువు ఈ భూమిలో కూడా ఒక భాగంలో పోగు చేశాడు. ఆ పోగు చేసి వాడిని ఇక్కడ బంధించాలనుకున్నాడు. కానీ దేవుడు తండ్రి అయిన దేవుడు గ్రహించాడు. ఏ పద్ధతిలో వాడు ఏం చేస్తాడు, ఎక్కడ ఏం చేస్తాడు అంటే తెలిసింది. వాడి మీద
ఈ లూసిఫర్ వారికి కొందరు పగవారు ఉన్నారు, వారు కూడా చెప్తారన్నమాట. అయితే మనకు ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ సంఘటన ఉంది, మనకు తెలుసు. మొర్దెకై అనే ఆయన దగ్గరికి హామాను ఒకడు మొర్దెకైని చంపాలనే ఉద్దేశంతో ఒక ఉరికొయ్య స్తంభం సిద్ధం చేస్తాడు. మొర్దెకై అంటే చంపడానికి ఒక ఉరి స్తంభం అంటే ఉరికొయ్య లేకుంటే స్తంభం సిద్ధం చేసి మొర్దెకై చంపాలనుకుంటున్నాడు. అంటే వాడు ఒక ఉరి వేయడానికి ఒక పెద్ద కర్రను సిద్ధపరిచి ఆ స్తంభం మీద మొర్దెకై ఉరి తీయాలనే ఉద్దేశంతో రాజు వైపు వెళ్తాడు. కానీ ఆఖరికి ఆ సమస్య తారుమారైపోయి తాను చేసిన ఉరికొయ్య మీదనే మొర్దెకైకి బదులు హామాను ఉరియబడతాడు. అంటే సాతాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మరి దూతలందరినీ ఈ భూమిలో కూడా బంధించి బాధించాలనుకున్నాడు. కానీ అదే దేవుడు చేసిందంటే వాడిని దూతలను తీసుకొచ్చి భూమిలో కూడా ఈ స్థలంలో పాతాళంలో పడవేయగా అక్కడ ఆ గంధకాలున్న ఈ ప్రాంతంలో దేవుడు వాడిలో నుంచి అగ్ని పుట్టియగా బైబిల్లో చెప్తున్నానంటే నేను నిన్ను నేలను పడవేతును, నీలో నుండి అగ్నిని రప్పించును అంటున్నాడు దేవుడు. నీలో నుండి అగ్ని అంటే వాడు మన దూతల నుంచి ఈ భూమిలో నీ భాగంలో పడ్డప్పుడు అక్కడ అగ్ని గంధకాలు వాడే సిద్ధం చేసి పెట్టాడు. దేవుడు వాడి నుంచి అగ్ని రాగా అప్పుడు ఇక్కడ నరకం ఉద్భవించిన వాటిలో ఈ సాతాను అనుకున్నాడు యేసుక్రీస్తు నా శత్రువు అంటగా. భూమి ముందు ఈ లోకాలన్నీ నేర్చుకున్నవాడు ఆయన్ని, అన్ని లోకాలకు గొప్ప మహిమ ఉంది. అటువంటి వాడిని నా పాద దాసును మార్చుకోవాలి, నేనే గొప్పవాడిగా మారాలని దేవుడికి స్థానమే ఉండకూడదు పరలోకంలో కానీ ఎక్కడ కానీ. వాడిని తీసుకొచ్చి ఈ నరకలు బంధించాలనుకున్నాడు. వాడే ఈ పాతాళ లోకంలో బందీ అయ్యాడు. అంతవరకు అక్కడ అగ్ని లేదు. కానీ వాడు ఎప్పుడైతే వాడు పడ్డాడో వాడిలో నుండి దేవుడు అగ్నిని పుట్టియగా నరకం అనేది ఏర్పడింది. దేవుడు ఇక్కడ చాలా రోజులు వీళ్ళని ఉంచాడు. కానీ తర్వాత ఏదో తెలియదు, మొత్తానికి మళ్ళా దేవుడు మరొక ఛాన్స్ అనుకుంటా ఇవ్వడానికి వారిని ఈ లోపలి నుండి సాతాను వారి దూతలను విడుదల చేశాడు. వారు ఈ భూమి మీద ఉంటుండేవారు, ఈ భూమి మీదనే ఉంటుండేవారు. అయితే ఇక్కడ అప్పటి నుండి మీరు చూస్తున్నారు అనుకుంటా ఒక చీకటి అనేది ఉంది అని. దేవుడు అనేవాడు ఇక్కడ ఉంటే దేవుడికి ఒకటి చీకటి, ఒకవైపు వెలుగు ఉందని ఇంకోవైపు చీకటి ఖచ్చితంగా ఎట్లుంటుందో అట్లనే ఈ చీకటి కూడా దానికి కొన్ని ఆశయాలు ఉన్నాయి, కానీ ఏ శక్తి లేదు దానికి. ఈ చీకటికి ఆశయాలు అన్నీ ఉన్నాయి, కానీ దానికి ఏ శక్తి లేదన్నమాట. దానికి ఏ శక్తి కూడా లేదు. తనకంటూ ప్రేమ చూపే వాళ్ళు కావాలి, లేకపోతే తన యొక్క కోరిక తీర్చే వాళ్ళు కావాలి, ఆశ తీర్చే వాళ్ళు కావాలనుకుంటుంది. దేవుడు ఏం చేశాడు? పరలోకం చేసుకున్నాడు, పరలోకంలో దేవదూతలను చేశాడు, ఇంకా మిగతా గెలక్షన్లన్నీ కూడా చేశాడు. అందులో ఆ లోకాలలో ఉండడానికి జీవులను కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఈ చీకటికి ఏది సాధ్యం కాదంట, ఏది లేదు. కానీ ప్రస్తుతం చెప్తున్న ఈ లూసిఫర్ ఎవరైతున్నాడో ఈ లూసిఫర్ను వశం చేసుకున్నాడని బయటకు చెప్తున్నాడు. ఈ లూసిఫర్ను ఈ చీకటి వశం చేసుకున్నాడు. అందుకే బయట చెప్తుంది, నువ్వు అపవిత్రుడైపోయావు. చీకటిని ఆవరించిన ఏమైపోయాడు? అపవిత్రుడైపోయాడు. ఈ చీకటి వీళ్ళలో దూరింది, వీళ్ళతో పాటు మిగిలిన దూతల్లో కూడా దూరింది. వాళ్ళ ద్వారా అది చెడ్డ పనులు చేయిస్తూ ఉంది అనేది బైబిల్లో ఉన్న వాదన. అంటే వాడు చెడ్డవాడు, ఇది చెడ్డదే, మంచిది కాదు చీకటి. అందుకే ఏది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విషయం మనం తెలుసుకోవచ్చు. 1వ అధ్యాయంలో ఈ విషయం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం 5వ వచనం చూసుకోవచ్చు. ఆ వెలుగు చీకటి ప్రకాశించిన కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ చీకటి బైబిల్ చెప్తున్నమాట. ఆదికాండం అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం చదివితే ఏమనుంది ఇక్కడ? ఆద్యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ చెప్తుంది చీకటి ఉన్నది, ఆ చీకటిలో
వెలుగు ప్రకాశిస్తుంది, ఆ చీకటి ఎంత మాత్రమును గ్రహించట్లేదంట. అంటే ఇక్కడ మనం చెప్పిన మొదటి చీకటి అన్నమాట. మొదటి చీకటి లూసిఫర్లో గురింది. అప్పుడు దేవుడికి మాట వినకుండా అది చీకటి మారలేదు, ఈ లూసిఫర్ కూడా మారలేదు. అయితే వీళ్ళు ఇక్కడ నరకంలో ఇక్కడ పాత్రలో బంధించబడ్డారు. కొన్నాళ్ళకు దేవుడు న్యాయం తీర్పే ఒక పంచాయతీ వచ్చి ఉండొచ్చు, మరి ఒకసారి వారికి బెయిల్ మంజూరు అయింది అనుకుంటా. అందువల్ల వాళ్ళు భూమి మీద తిరగడానికి అవకాశం ఇవ్వబడ్డారు. ఇక పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు, వాళ్ళకు భూమి మీదనే తిరగడానికి అవకాశం ఇవ్వబడ్డారు. ఆ రోజున కూడా మనిషి చేయబడ్డాడు. అప్పటికే వీళ్ళు కోట్ల కొలది దూతలు, సాధారణ దూతలు ఈ భూమిని ఆవరించి ఉన్నారు. మనిషి కుక్క పంపే మనిషిని నరకాన్ని తీసుకుపోవడానికి ఒక ప్లాన్ వేసి ఉన్నారన్నమాట. మనిషి అంటే ఎంత గొప్పడో చెప్పాం కదా. మనిషి అంటే భూమి కంటే కూడా గొప్పోడు, ఆకాశం కంటే కూడా గొప్పోడు, సూర్యుని కంటే కూడా గొప్పోడు. మా భూమి మీద జంతువులు ఏపాటి చెప్పండి, జంతువుల కంటే గొప్పోడు మనిషి. అంత గొప్ప మనిషి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? భూమిని మొక్కుతున్నాడు, మనిషిని మొక్కుతున్నాడు, జంతువులను మొక్కుతున్నాడు, ఆకాశ పక్షులను మొక్కుతున్నాడు, సూర్యుని చంద్రుని మొక్కు. అంటే తను తాను పూర్తిగా పతనమైన మనిషి తన స్థానం మీద తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. ఎందుకు? ఈ సాధారణ శక్తులు ఏవైతున్నాయో అవి మనిషిని ఆవరించి అబద్ధంలో నడిపిస్తున్నాయి. దేవుడు మనిషి ఎందుకు పుట్టించాడు? ఈ పరలోకంలో ఉండడానికి పుట్టించాడు. ఈ పరలోకానికి ఈ భూమి మీద ఉన్న మనిషి మరణించే కూడా తెలుసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తానని తెలుసుకొని, సార్ నేను ఎందుకు పరలోకంకి వెళ్తాను అనే విషయం తెలుసుకొని చావాలి. మరి ఇప్పుడు నేను మనం చెప్తున్న అంశం ఏంటిది? యేసుక్రీస్తు భూమి మీద పుట్టకముందు ఆయన ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడో ఆ విషయం మనం చూస్తున్నాం. ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయమని నరుని చేశాడు. యేసుక్రీస్తు నరుని చేశాడు. నరుని చేసి అనుదినం వాడికి కావాల్సిన అన్ని చూసుకుంటున్నాడు అన్నమాట. ప్రతిదినం చల్లపూటన సాయంకాలం యేసుక్రీస్తు ఆదమవ్వల దగ్గరికి భూమి ఉన్నప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. అది ఆయన పని. వాళ్ళ చుట్టూ కంచె వేసాడు, వస్తూ పోతూ ఉండేవాడు. వాళ్ళు ఏ డౌట్ అడిగినా తీర్చేవాడు. అంటే పుట్టిన తర్వాత ఆదమవ్వలు ఏం అడిగి ఉండరు వాళ్ళు యేసుక్రీస్తును? ప్రతిదినం చల్లపూటన సాయంకాలం వస్తుండేవాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు ఆదమవ్వల దగ్గరికి ప్రతిదినం చల్లపూటన సాయంకాలం వస్తుండేవాడు. కొన్ని దినాల తర్వాత సర్పము ప్రవేశించని చెప్తుంది బైబిల్. సర్పము ప్రవేశించాను. సర్పం మొదటి మాట అడిగాను, మీరు దేన్ని తినకూడదని దేవుడు చెప్పాను. ఆదం అన్నది అవ్వ అన్నది పలానా పండు తినకూడదని చెప్పారు. అప్పుడు సర్పం అన్నది మీరు తింటే సావని చెప్పింది. అవ్వ పండు తిని తాను తీసుకుపోయి తన భర్త కూడా ఇచ్చింది. అది అంత మట్టికే కాదు ఇక్కడ జరిగింది, అసలు నిజం అది కాదు. ఆదమవ్వలకి ఇవ్వబడిన అధికారం ఏంటంటే మీరు ఆకాశ పక్షులను, భూమి ప్రతిదానిని సమస్తమును మీరు ఏలుదురు, అంత గొప్పవారు, ఏలేవారు అనేది వారికి ఇవ్వబడిన అధికారం. సర్పం రూపంలో వచ్చి ఆ అధికారాన్ని దొంగిలించాడు వాడు. సర్పం రూపంలో వచ్చి ఆ అధికారం అనే ఆదమవ్వల నుంచి దొంగిలించాడు. సావడం అసలైన విషయం కాదు. ఈ భూమి పుట్టినవాడు ఇక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సావాల్సిందే. భూమికి వెళ్ళి ఈ పరలోకానికి వెళ్ళాలంటే మనిషి కాల చావాలి. చావకుండా మాత్రం ఇక్కడ ఓనికి లేదు. పరలోకానికి మనిషి చనిపోయాక పరలోకానికి వెళ్ళాలి. చావకుండా మాత్రం పోవడానికి ఛాన్స్ లేదన్నమాట. ఎన్ని రోజులు బతికుండాల్సిందే. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ మరణమే మార్గం అన్నమాట. పరలోకానికి మరణమే మనిషికి మార్గం. మరి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఈ పరలోకానికి వెళ్ళడానికి ఈ భూమిలో ఉన్న మనిషికి మార్గం చూపిస్తున్నాడు. ఎప్పుడు పుట్టకముందే, పుట్టినాక కాదు. ఆయన పుట్టకముందే మనిషిని పుట్టించి ఆ మనిషి పరలోకం ఎలా చేయాలో అక్కడ మార్గం కూడా ఏర్పరుస్తున్నాడు. అయితే ఈ పరలోకానికి వెళ్లకుండా సాతాను పండుగ మొట్టమొదటి ఏంటిది? దేవుణ్ణి, ఆయన కుమారుని, ఆయన దూతలను ఇక్కడ బంధించాలి. ఎక్కడ? భూమి లోపల కదా పాతాళ లోకంలో బంధించాలనుకున్నాడు. అది మాత్రం కాలేదు. కానీ ఏ మనుషులైతే దేవుడు భూమిని పుట్టించాడో ఆ మనుషులను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మనిషి తనకు తానుగా పోయి సరెండర్ అయ్యాడు. సాధారణ శత్రువు, తన శత్రువు అని తెలియక, సర్పము తన శత్రువు అని తెలియక, సర్ప రూపంలో ఉన్న మోసగాడు మన శత్రువు అని తెలియక వాని దగ్గరికి వెళ్ళి వానికి సాగిల పడ్డారని బైబిల్ చెప్తుంది. అందుకే సాతాను అంటాడు ఒక చోట, ఇది నాకు ఇయ్యబడి ఉంది,
యేసుక్రీస్తు అంటాడు, నువ్వు నాకు మొక్కితివా, ఈ లోక రాజ్యం మహిమంతా నేను నీకు ఇస్తా అన్నాడు. మొక్కి ఇచ్చిన అధికారం సర్పంకి ఎక్కడిది లేదు, సాతానికి ఎక్కడిది లేదు. ఆదమ్ అవ్వల దగ్గర నుంచి తీసుకున్నాడు వాడు. మరి ఆదమ్ అవ్వల దగ్గర ఎలా తీసుకున్నాడు వాడు అంటే వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ఇచ్చి వాడిని తమ దేవుడిగా చేసుకున్నారు అసలు అన్నమాట. సర్పమును లేకుంటే సాతానును వాళ్ళ దేవుడిగా చేసుకున్నారు. అసలు దేవుడిని పక్కకు పెట్టేశారు, సాతానును దేవుడిగా చేసుకున్నారు. అందుకే దేవుడు ఎంటర్ అయ్యాడు. మన ఆదమ్ అవ్వల దగ్గరికి దేవుడు ఎంటర్ అయ్యి చెప్పాడు ఏంటంటే, నేను మీకు విమోచన ప్రయోజనం చెల్లిస్తా అని చెప్పాడు అనమాట. అది అసలు కథ. అక్కడ ఒక ఒప్పందం జరిగింది సాతానుకు దేవుడికి, లేకపోతే ఆదమ్ అవ్వల మధ్యలో ఉన్న ఆ యొక్క చెడు సహవాసానికి. యేసుక్రీస్తే ఎవరు యేసుక్రీస్తు? ఆకాశంలో కూర్చుంటాడు, భూమి మీద కాలు పెట్టుకుంటాడు, కోట్ల లోకాల చేత పూజలు అందుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి తాను సృష్టించిన మనిషి కోసం నేను మనిషిగా మారుతా, వాళ్ళ పరిహారం, వాళ్ళ పాపానికి నేనే పరిహారం చేస్తా. ఇదిగో నువ్వు బంతి అనుకున్న ఈ పాతాళం ఉంది, ఆ పాతాళానికి నేనే వెళ్తా, వాళ్ళ శిక్ష అంతా నేనే బాధిస్తా, కనుక వారిని వదిలిపెట్టాల్సిందే అనే నిబంధన ఇక్కడ వచ్చిందన్నమాట. ఆదమ్ అవ్వలు తప్పు చేసినప్పుడు అక్కడ ఒక నిబంధన ఏర్పడ్డది. ఏంటిదంటే ఆకాశం పట్టజాలని వాడు, భూమి సింహాసనంగా పాలన కలిగిన వాడు మానవుని గర్భంలో జన్మించాలి. సాతాన్ పాదాల కింద ఉన్న భూమిలో కూడా స్థలానికి వెళ్ళిపోవాలి. అయితేనే నీ పరలోకానికి నీ మనసును వదిలిపెట్టాలి, లేకుంటే లేదు అనేది ఒక గొప్ప నిబంధన ఇక్కడ చేపట్టబడ్డది. గొప్ప దేవుడు ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగలిగినాడు, ఎన్ని లోకాలు సృష్టించాడు. ఏ లోకంలో ఏ సమస్య రాదు, కానీ ఆఖరిగా చేయబడిన భూమి మీద ఆఖరిగా చేయబడిన మనిషి ద్వారా దేవుడికి అనగా దేవుడి కుమారుడికి సమస్య వచ్చింది. సరే, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఆయనే మనిషిగా పుట్టానని మాట ఇచ్చాడు, భూమి మీద మనిషిగా పుట్టాడు. కానీ అంతవరకు ఆయన ఏం చేశాడు? ఆదమ్ అవ్వలకు భూమి మీద అధికారం బయలుదేరుతుంది. దేవుడు నరులకు భూమిని అప్పగించిన సామెతలు ఎన్నో అధ్యాయులు ఉంటుందంటే, నరులకు దేవుడు భూమిని అప్పగించాడు. కీర్తన ఎన్నో అధ్యాయులు ఉంటుంది, నరులకు దేవుడు భూమిని అప్పగించాడు. మిగిలిన ఆయన చూసుకుంటున్నాడు, భూమి ఆయనకి ఇచ్చాడు, కానీ భూమి సాతాను వశంలోకి వెళ్ళిపోయింది. ఆదమ్ అవ్వల మనుషులు కూడా సాతాను వశంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భూమి మీద ఎంతమంది జనాలు ఉంటారు, అంతమంది దేవుడిని మొక్కలేదు, పూజించలేదు. ఎందుకు? అదే ఆదమ్ అవ్వలు ఎలాగైతే తిరుగుబాటు చేశారో, ఆదమ్ అవ్వలు ప్రతి వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ, ఇప్పటికి కూడా తిరుగుబాటు చేస్తూ, చెప్పినా వినకుండా మనుషులు తమకు ఇష్టం వచ్చిన వారిని దేవుడిగా చేసుకుంటారు. దేవుడు అనే ఒక స్టాండర్డ్ లేదు మనుషులకు దేవుడు అనే ఒక స్టాండర్డ్ ఏమీ కూడా లేదు. ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అంటున్నారు. మనం చూసుకున్నాం ఇంతకుముందు, మొదట ఏమి లేనప్పుడు ఉన్నవాడు దేవుడు, అన్ని చేసేవాడు దేవుడు, వాడు తప్ప మిగిలినవాడు ఎవరు అవసరం లేదు. ఇన్ని లోకాలు చూసుకున్నాం ఇంతసేపు, ఎక్కడైనా వేరే దేవుడు అవసరం వచ్చిందా? దేవుడికి రాలేదు. కోట్ల కొలది దేవుడితో చేసుకున్నాడు, వాళ్ళ పనులు చేసుకున్నాడు, వాళ్ళ దేవుడిగా దేవుడు ఎక్కడ ప్రకటించలేదు, ఎంత గొప్ప పనులు చేసినా. కానీ ఈ లూసిఫర్ అనేవాడు తనను తాను దేవునిగా పరిచయం చేసుకోనికి వచ్చాడన్నమాట. కానీ వాడు దేవుడితో గెలవలేకపోయాడు, వాడే బందీ అయి పాత్రలోకి వెళ్ళాడు. తర్వాత దేవుని కృప వల్ల విడుదల చేయబడి ప్రస్తుతం భూమి మీద సంచరిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆదమోహం చేశాడు, వాళ్ళు తోగలేకపోయారు, వారి కోసం ఒక నిబంధన చేశాడు. ఇదిగో ఒక దినం నేను భూమి మీద పుట్టి వారి పాపాలకు పరిహారం చేస్తానని ఒప్పందం కూడా చేస్తున్నాడు. తర్వాత ఆదమోహులకు లోకం పుట్టి పెరుగుతూ వచ్చింది. ఆయన పద్ధతిలో ఆయన సువార్త అందిస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, బాబు నువ్వు తప్పున్నారు, బాగుపడండి అని చెప్తూ వచ్చాడు. ఎంత చెప్పి వినలేదు. నోవాహు కాలంలో ప్రజలు తప్పిపోయినారు. అప్పుడు నోవాహు అంటే ఏర్పరచుకొని ఆయనను, ఆయన భార్యను, ఆయన ముగ్గురు కొడుకులను, కోడలకు పంపాడు. అది ఆయన చేసిన పని. ఆ విధంగా ఆ లోకమంతటిని నీళ్ళ ముంచేశాడు. అప్పుడు ఈ భూమి మొత్తం నీళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నోవాహు కాలంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమి మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎవరు బ్రతికలేరు, ఒట్టి ఓడలో ఉన్నవారు తప్ప, ఈ పడవలో ఉన్నవారు తప్ప మిగిలిన వాళ్ళు కూడా బ్రతికిలేరు, అందరూ చచ్చిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలతో ఉన్నాడు, నోవాహు వారితో. ఇంకా మిగిలిన లోకాలు చాలా ఉన్నాయి.
ఆ లోకాలతో పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఈ నీళ్ళని వెళ్ళిపోయాయి, భూమి బయటకు వచ్చింది సగం. ఈ ఓడ ఆరాధన కొండ పైన నిలిచి ఉంది. అప్పుడు కూడా యేసుక్రీస్తున్నాడు యెహోవా రూపంలో. ఈ భూమి సగం నీళ్ళలో ఉండింది, ఇప్పుడేమో ఎక్కువ నీళ్ళలో ఉన్నది. అయితే తర్వాత కొన్నాళ్ళకు తాను భూమి పుట్టాలంటే ఆయన మన లెక్క మనిషి కాదు, దేవుడు మనిషి కాదు. పెళ్ళాం చేసుకోవడానికి కానీ లేకపోతే ఆయన శక్తి హీనమైన పద్ధతులు అనగా పెళ్ళాం చేసుకుని పిల్లలు కనడానికి కానీ అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, ఆదాము రిలేషన్ దేవుడు మట్టితో చేసి బొమ్మను చేసి జీవమైన ఉదగా మంచి జీవాత్మ ఆయన. అంతే, పెళ్ళాం చేసుకుని అవసరం లేదు దేవుడికి. భార్యను చేసుకొని పిల్లలు అవసరమే లేదు. మిగిలిన లోకాలను పుట్టించాడు, సూర్యులను పుట్టించాడు, చంద్రులను పుట్టించాడు, అవన్నీ మాటలు కలిగించాడు. ఈ భూమిని దేవుడు ఎట్లా చేశాడంట, మూలరాయి వేసి పునాది వేసి ఈ భూమిని సృష్టించాడు దేవుడు. దానికి ఎక్కడి నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనం ఇల్లు కట్టాలనుకున్నా ఏదైనా కావాలంటే ఏదైనా కొనుక్కొచ్చుకుంటాం, లేకుంటే తయారు చేసుకుంటాం. కానీ దేవుడికి అవసరం లేదు. అంత శక్తిమంతుడు దేవుడు అంటే. ఆయనకి ఏది అవసరం లేదు, మాట పలకగా జరిగిపోతుంది. అవును అంటే అవుతుంది, కాదంటే కాదు. సమాజం ఉన్నవాడిని బయట తీసుకొచ్చి అంత గొప్ప శక్తి గల దేవుడు. తర్వాత తాను జన్మించడానికి ఒక లోకం కావాలి, ఒక దేశం కావాలి. అంటే తన దేశమే కావాలి, వేరే దేశం కాదు. ఈ భూమి మొత్తం సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయింది. భూమి మొత్తం సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తుకి స్థలం లేదనమాట. భూమి మీద వేరే స్థలం లేదు. అయితే ఆయన భూమికి అధికారి అంట. తానే ఒక మనిషిని అనుకున్నాడు. అబ్రహాం అంటే ఒక ఆయన అనుకున్నాడు. అబ్రహాం అంటే ఆయనకు దేవుడే భూమి ఇచ్చాడు. అబ్రహాం అంటే ఆయనకు దేవుడే ఒక భూమి ఇచ్చాడు. ఆయన మన్మడికి పేరు పెట్టాడు ఇజ్రాయేల్. యాకోబుకు పేరు పెట్టాడు ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేల్ అనే ఒక భూభాగం, భూమి మీద ఒక చిన్న భూభాగం. మిగిలిన సాతాను వశం ఉన్నది. మిగిలిన భూమి అంతా సాతాను దేవుడు, మిగిలిన జనాలకి సాతాను దేవుడు. ఈ చిన్న భూభాగానికి, ఇజ్రాయేల్ అనే చిన్న భూభాగానికి యేసుక్రీస్తు దేవుడు. దేవుడు ఇజ్రాయేల్ ఒక చిన్న దేశం ఎన్నుకున్నాడు. మిగిలిన భాగం అంతా సాతాను వశం చేశాడు దేవుడు. సాతాను అనగా మానవుల పగవాడు. మానవుల పగవాడు. వీడు దేవుడు అయి ఉన్నాడు. మానవుల పగవాడు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. మానవుల స్నేహితుడైన యేసుక్రీస్తు మానవులకు శత్రువు అయ్యాడు. ఆయన శత్రువు ఎందుకు అయ్యాడు? మానవుల స్వభావం బైబిల్ చెప్తుంది. మానవుల ఊహల్లోని ఆలోచన అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్న. మనుషుల యొక్క ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని బైబిల్ చెప్తున్నాడు. అందువలన మనుషులు దేవుణ్ణేమో శత్రువుగా చేసుకున్నారు, శత్రువునేమో స్నేహితునిగా చేసుకున్నారు. మానవులు దేవుణ్ణి శత్రువుగా చేసుకున్నారు, శత్రువుని దేవుణ్ణి చేసుకున్నారు. సరే, ఈ సాతానుకు దేవుడు ప్రత్యేకమైన కొన్ని స్పెషల్ వరాలు ఇచ్చాడని బైబిల్ చెప్తున్నాడు. స్పెషల్ వరాలు అంటే దేవుడు ఎటువంటి వాడు మనకు తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, అసాధ్యమైన లేనివాడు. ఆయన ఏమి లేకున్నా దాని నుండి కొత్త సృష్టించగలవాడు. మొత్తం లేదండి అయినా చేయగలదు. సాతానుకు అటువంటి అది లేదు, ఏమి అందుగా ఏదైనా ఉంటేనే చేస్తాడు, లేకుంటే ఏమీ చేయగలడు. మనతో ఏమీ కాదు. అందుకని దేవుడి యొక్క కొన్ని ప్రత్యేకమైన వరాలు ఉంటుంది. బైబిల్ చెప్తుంది, వాడు దేవుడి యొక్క కొన్ని వరాలు ప్రత్యేకంగా పొందుతాడు. ఆ వరాల్లో ఒకటి ఏంటిదంటే దేవుళ్ళ సృష్టి చేస్తుంది. దేవుళ్ళని కల్పించవచ్చు అన్నమాట. ఒక వరం దేవుళ్ళని కల్పించవచ్చు. రెండవది, ఈ దేవుళ్ళకు మన గ్రంథాలు రాయించవచ్చు.
గ్రంథాలు రాయించవచ్చు. ఏ దేవుడి పేరైనా పెట్టి మొక్కు, అద్భుతం జరుగుతుంది. వరం వాటికి ఏ పని వరం అంటే దేవుడి పేరైనా పెట్టు, పశువు పేరైనా పెట్టు, జంతువు పేరైనా పెట్టు, ఏ పేరైనా పెట్టు, మొక్కి ఓ దేవుడా నాకు సాయం చేయను, నా దేవుడు అనుకుంటున్నా అంటే చాలు, అద్భుతం జరిగి చూసినాం. అటువంటి వరం ఈ సాతానికి ఇవ్వబడ్డది. ఈ వరాలు ఉపయోగించుకున్న వాడు ఈ లోకంలో కోట్ల కొద్ది దేవుళ్ళను సృష్టించాడు. ఇంకా ఆ దేవుళ్ళకి గ్రంథాలను సృష్టించాడు సాతాను వాడు. ఏ పేరైనా బట్టి మొక్కు మనం రాయిని పెట్టి మొక్కిన అద్భుతాలు జరుగుతాయి. దేవుడు లేకపోతే ఎట్లా జరుగుతుంది, ఈ రాయి దేవుడు కాకపోతే ఎట్లా జరుగుతుంది అని వాదిస్తుంది అందుకని మనుషులు. కానీ సాతానుకు ఒక స్పెషల్ వరం ఇవ్వబడ్డది. వాడు దేవుడితో ఒక స్పెషల్ వరం కోరుకున్నాడు. ఎందుకంటే మనుషులను నరకం తీసుకుపోవడం అని ప్రధానమైన పని. గొప్ప మనుషులు, మామూలు మనుషులు కాదు, మనం చెప్పుకుంటున్నాం. మానవ స్థానం, మానవుడి స్థానం చాలా గొప్పది. భూమి కంటే గొప్పవాడు మనిషి, సూర్యుడి కంటే చంద్రుడి కంటే గొప్పవాడు, ప్రస్తుతం మన ప్రాంతంలో ఉన్న జంతువులు కానీ ఏదానికన్నా సరే అన్నిటికంటే గొప్పవాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మనిషి, అంత గొప్ప మనిషికి దేవుడు ఆపేందంటే నేను తప్ప ఇంకో దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడు, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆయన ఆదేశం అంటే దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడని యెషయా గ్రంథంలో ఆయన 40వ అధ్యాయం తర్వాత వచనంలో చెప్తారన్నమాట. 40 అధ్యాయం నుంచి 45 అధ్యాయాల మధ్యలో ఒక విచిత్రమైన విషయాలు ఆయన రాసి పెట్టాడన్నమాట. దేవుడు అంటే మరి ఏ దేవుడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు నేను జనం తెలుసుకోవాలని కోరుతున్నాను. తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేదంటే భూమి పైనుంచి కింది వరకు భూదిగంతం నివాసం నా వైపు చూసి రక్షణ పొందుడు అంటే స్వర్గానికి రండి అని చూసి నా వైపు చూసి, ఎవరి దగ్గర ఎవరి పట్టి వారి వైపు కాదు, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడునో దేవుడు అంత స్పష్టంగా చెప్పాలి. ఆయనకు అంత శక్తి ఉంది. అటువంటి శక్తి కలిగిన వారి యొక్క మీ పప్పులు ఏమవుతాయి చెప్పండి, సాతాను పప్పులు ఏమవుతాయా? కనుక వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి వరాలు అడిగినమాట వాడు. అందుకు బైబిల్ 2వ దశలోనిక పత్రికలో రాసి ఉంటుంది అన్నమాట. అది కూడా ఇస్తాను మీకు. 2వ దశలోనిక పత్రికలో సాతానుకు దేవుడు అంట మోసం చేసే శక్తి పంపుతున్నాడు. మోసం చేసే శక్తిని సాతానుకు దేవుడు పంపుతున్నాడు. వాడు మనుషులను మోసం చేస్తున్నాడు. ఏ పద్ధతిలో? దేవుళ్ళు అనబడే ఒక పద్ధతి, రెండోది ఆ దేవుళ్ళకు గ్రంథాలనే ఇంకో పద్ధతి, నువ్వు ఏ దేవుళ్ళను మొక్కు కోరిక జరుగుతున్న ఒక పద్ధతి. దానికి మనుషులనే వాడుకోవాలి. ఇటు యేసుక్రీస్తు మనుషులనే వాడుకోవాలి, ఇటు వీళ్ళు కూడా మనుషులను వాడుకోవచ్చు, దాంతోపాటు గ్రంథాలను కూడా వాడు వాడుకోవచ్చు. సాతాను మనుషులను ఘోరమైన నరకం తీసుకోవడానికి వాడు వాడుకున్న పద్ధతి అదే, ఈయన వాడుకున్న పద్ధతి అదే. వాడు అంటాడు నువ్వెవరో తెలుసుకోకుండా చేస్తాను, దేవుడు అనే వాడు ఉన్నాడు అనే దేవుడు అంటే అసహించుకుని చేస్తాడనమాట. అందుకే భూమి చాలామంది ఈ దినాల్లో కొత్త లిస్టు ఎక్కుతుందంట, దేవుడు లేడనే వారి లిస్ట్ ఎక్కుతున్నాడు. ఎందుకు? వీడి వాళ్ళు. ఎందుకు? వాడు భూమి మీద ఎన్నో రకాల చెడ్డ పనులు చేస్తున్నాడు, చెడ్డ కాడ జగ్గలు చేస్తున్నాడు, మనుషులు ఒక గురి గమ్యం లేకుండా చేస్తున్నాడు. అందువల్ల మనుషులు దేవుడు అసహించుకుని చేస్తున్నాడు. అయితే ఈ భూమి మీద ఎవరి పూజ ఏ దేవుడికి చేసిన సాతానికి అది ఉంటారు. పూజ అంతా సాతానికి అది ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు సాతాను, ఈ లోకరాజ్యం మహిమంతా ఆయనకు ఒకసారి చూపించట, నువ్వు నాకు మొక్కితే ఈ మహిమంతా నీకు ఇస్తానట. అంటే యేసుక్రీస్తు కాలంలో సాతానుకు భూమి ఉన్న ప్రజలందరి పూజలన్నీ ఆయన చేరుకునేవాడు. సాతానుకు భూమి మీద మనుషులందరూ దేవుడిని మొక్కే వాళ్ళందరూ ఎవరికి మొక్కుతున్నారు అన్నమాట? సాతానుకే మొక్కుతున్నారు బైబిల్ చెప్తున్నాడు. వాడికి పూజలు వెళ్తుంది. అందుకే వాడు అన్నాడు, యేసుక్రీస్తును ఉపవాసం ముగించిన తర్వాత అన్నాడు, నువ్వు నాకు మొక్కితేవా ఈ లోకరాజ్య మహిమంతా నేను నీకు ఇస్తాను అన్నాడు అన్నమాట. మా దగ్గర ఎక్కడిదంటే ఆదామవ్వల దగ్గర తీసుకున్నాడు. ఆదామవ్వలు చేరాల్సి ఉండే పూజలన్నీ. ఆదాము దేవుడుగా, అవ్వ కూడా దేవతగా ఉండాల్సి ఉండేది. కానీ సాతాను ఆ 2 వారాలు తీసుకున్నాడు. ఆదాము దేవుడి స్థానం, అవ్వ అంటే స్త్రీ స్థానం. అందుకని భూమి మీద సాతాను ఆడదేవుడిని మగ దేవుడిని చూపిస్తున్నాడు. ఆడదేవుని బైబిల్ ప్రకారం ఆడదేవుడు లేదు,
కానీ ఆదాము అవ్వలు ఆడమగ దేవుడు అన్నమాట. అప్పటి నుండి అంతకుముందు లేదు. అంటే మనుషులు పుట్టకముందు దేవుళ్ళు అనే స్థానమే లేదు. కానీ మనుషులు పుట్టిన తర్వాతనే మొదలైంది దేవుళ్ళు అనేది. అప్పుడు సాతాను ఆదామవ్వల అధికారం తీసుకొని మరి దేవుని యొక్క వరాలు పొందుకొని ఇంతమంది దేవుళ్ళు పుట్టించారు. అందుకే బైబిల్ చెప్తుంది కీర్తన గ్రంథ 18వ అధ్యాయంలో, దేవుడు కలడా నరులు వెతుకుతున్నారా అని దేవుడు ఆకాశం మీద చూస్తున్నాడు. నరుల పరిస్థితి ఒక్కడు కూడా దేవుడు వెతకట్లేదండి. అయ్యో పలానా దేవుడు అన్నాడే, నాలా లేడే, నాకంటే మంచి బతుకు లేదు, నాలాంటి జీవితం లేదు, అసలు దేవుడు మనిషి పుట్టకూడదు కదా, దేవుడు పెళ్లి చేసుకోకూడదు కదా, నా వాళ్ళని వ్యవహరించకూడదు కానీ ఆలోచించేవాడు ఎవరు లేడంట. దేవుడు ఎట్లా అవుతుంది తను, దేవుడు అనబడి అర్హత ఇద్దరికి అసలు లేనట్టే ఉందే అని మనుషులు ఆలోచించాలన్నమాట. అసలు దేవుడు కలడా అని వెతుకుతున్నారని చూస్తే దేవుడు ఒక్కరు లేడు, అందరూ దారి తొలగిపోయారు, దారి తొలగి పోయిన బైబిల్ చెప్తారు. సరే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఒక్క దేశం మాత్రమే దేవుడికి ఒక దేశం ఉన్నది. మిగిలిన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సాతాను కల్పించిన దేవుళ్లకు, మనుషులు కల్పించుకున్న దేవుళ్లకు మొత్తం. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. లోకం పాడైపోకూడదు, అంతకంటే ఎక్కువ పాడైపోకూడదు. కానీ పుట్టాలంటే ఈ దేశం కూడా ఏర్పరచుకున్నాడు. చాలా ఒక దేశం కాదు ఆయన పుట్టడానికి ఎంత స్థలం కాదు, ఒక స్త్రీ రాదు, ఒక ప్రాంతం కాదు. కానీ బైబిల్ చెప్తుంది అన్ని దేశాలను కూడా వెళ్తూ ఉన్నాడు సాతాను అధికారిగా. సాతాను మనుషుల పాపంలో ముంచేసి ముందే లోకంలో లేకుండా యేసుక్రీస్తు పుట్టకుంటే లోకమంతటిని నాశనం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు దేవుని విషయంలో జోక్యం చేసుకొని జలపిల్లని తీసుకొచ్చాడు. 8 మందిని కాపాడాడు. ఆ 8 మంది ద్వారా మళ్ళీ సత్యం ప్రబలి, దేవుడు ఒక్కడానికి ప్రబలం, సత్యం ప్రబలి మళ్ళా యేసుక్రీస్తు పుట్టేవాడికి లోకాన్ని కాపాడబడుతూ వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు అంతకుముందు ఏం చేశాడు యేసుక్రీస్తు పుట్టకముందు? అదే కదా, అబ్రహాం సంతానాన్ని కాపాడుతూ వచ్చాడు, ఇజ్రాయెల్ సంతానాన్ని కాపాడుతూ వచ్చాడు, ఇజ్రాయెల్ సంతానం పాపం చేసి శిక్షిస్తూ వచ్చాడు. ఆయన పుట్టాల్సింది కదా, దాన్ని పుట్టాలంటే సాతాను రాజ్యాలు పుట్టకూడదు, మిగిలిన సాతాను భూమి. ఆయన అడుగు కూడా తీసుకోండి, నీతిమంతుడు దేవుడు, నీ దాంట్లో నాకు ఏది వద్దు, నాది నాకు చాలు. ఆయన కొన్ని ఇజ్రాయెల్ దేశం. అందుకే ఇజ్రాయేలులకు భూభాగం పంచినప్పుడు పక్కన వాళ్ళ భూమిని నీకు ఇయ్య, మీకు ఇచ్చిన భూమి ఉంది, మీరే ఆ భూమిని మీరు సొంతం చేసుకోవాలి. మోయాబీయుల దేశం మీరు వాడుకోకూడదు, అలా ఏదో దేశం మీరు వాడుకోకూడదు. కొన్ని దేశాలకు చెప్పాడు దేవుడు, ఆ భూమి మేము నీకు ఇయ్య, అది వాళ్ళకి ఇచ్చేసినట్టే. నీకు ఇచ్చిన భూమి మీద నువ్వు సొంతం చేసుకోవాలి. నీకు ఇచ్చిన భూమిలో వేరే వాళ్ళకి ఉన్నారు కనుక వాడిని తరిమేసేయాలంటే చంపేసేయాలి. అంతే, నీ భూమి కనుక నీ భూమిలో వేరే వాడు ఉండడానికి లేదు. అందుకనే యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో ఎందుకుంటూ వచ్చింది, మిగిలిన భూభాగం అంతా సాధారణ కంటే ఆయన శత్రువుకి ఇచ్చేశాడు, మానవుల భగవానికి ఇచ్చేశాడు. ఆయన పుట్టకూడదు, అక్కడ అది అన్యాయం అవుతుంది అన్నమాట. ఆయన మాట ఆయన మీనకూడదు. ఇక్కడ ఆదాము అవ్వలు ఏదైనా తోటలో తప్పు చేసినప్పుడు ఆయన ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధన అప్పుడు సాతాను వరాలను కూడా ఇచ్చాడు అన్నమాట. ఇచ్చింది ఎవరు కాదు, యేసుక్రీస్తే. మళ్ళా యేసుక్రీస్తే సాతాను వరాలు ఇచ్చాడు. వారిని జయించాల్సింది యేసుక్రీస్తే కనుక భూమి పుట్టాడు. అయితే ఈ మధ్యలో ఏం చేశాడు, ఆయన ఇజ్రాయెల్ సంతానాన్ని వివిధ దేశాలకు తప్పులు పాపాలు చేస్తుంటే వేరే దేశాలకు పంపించి వారి పరిశుద్ధంగా బతకడానికి కావాల్సిన అన్ని మార్గాలు ఏర్పాటు చేసినామని వాళ్ళ జాతి నశించుకోకుండా అన్ని రీతిలో కాపాడుతూ వచ్చారు. మిగిలిన లోకాలు కాపాడలేడా, మిగిలిన లోకాలు కాపాడితేనే ప్రస్తుతంగా బ్రతుకున్నారన్నమాట. లేకపోతే ఈ శత్రువు ముందే మనుషులు నరకం తీసుకుపోయేవాడు. బైబిల్ చెప్తుంది వాడు మన పని ఏంటంటే ఎవరిని మింగుతున్నా వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఎవరిని మింగుతున్నా అంటే ఎవరిని చంపేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు మనుషుల ఆయుష్కు ఒక పరిమితి పెట్టాడు, ఒక పద్ధతిలో చంపాలి. ఎవరిని పట్టవాడిని ఎప్పుడు పట్టవాడిని సాధారణ ఎప్పుడైనా చంపడానికి రెడీ అనమాట. మనుషులను చంపేస్తూనే ఉంటాడు, వాని పని కాపాడు వాని పని కాదు. వాని భక్తులను కూడా వాడు చంపేస్తూ ఉంటాడు. వాని భక్తులను కూడా సైతం వాడు ఎంత ఘోరంగా చంపేస్తాడంటే చెప్పలేంత ఘోరంగా వాడు చంపేస్తాడు. ప్రస్తుతం క్రైస్తవులను మనల్ని చంపడానికి సాతాను వాని మనుషులు వాడుకుంటాడు. వాళ్ళు చెప్తే కూడా వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళు చెప్తే లేదనుకో మనుషులు చంపడానికి వాళ్ళు కూడా చంపి పెడేస్తాడు. అంతే వాని పని. వాడు దేవుడిని మొక్కుతున్న ప్రజలు, కానీ అది వాళ్ళకి తెలియదు. మేము మొక్కుతుంది మా పగవాడిని అని తెలియదు. మనుషులకు మేము మొక్కేది మా భగవాన్ని మొక్కుతున్నాం, మా దేవుడికి చేసుకొని మొక్కుతున్నాం. అది ఎప్పుడు తెలుస్తుందంటే నరకంకి వెళ్ళినప్పుడు తెలుస్తాం.
తాము భూమి మీద మొక్కి పూజించింది మా పగవాడినే అని. సరే, మరి ఇంతవరకు ఈ వీడియోలో ఏంది తెలుసుకుంటున్నాం? యేసుక్రీస్తు పుట్టబోయి ఆయన ఏం చేశాడు, ఏమేమి చేశాడు, ఏమేమి చేస్తున్నాడు అనేది కదా. తర్వాత ఇజ్రాయెల్ అనే వాళ్ళని అనగా అబ్రహాం సంతానం ఎన్నుకొని ఇజ్రాయెల్ దేశం వాళ్ళను ఆ దేశం ఉంచుతూ చెప్పి వినకపోతే తన మొక్కు పూజించిన మానుకుంటే పరాదేశాలు పంపించి అక్కడికి పోయినాక అబ్బో మా దేవుడి గొప్పోడు అని మళ్ళీ తెలుసుకొని మరలా మొక్కి మరలా పూజించి వాళ్ళు ఈ భూభాగాన్ని కాపాడుతున్నారు. ఈ భూభాగంలో యేసుక్రీస్తు పుట్టడానికి దేవుడు ఆయననే తన స్థలంలో తానే నిర్ణయించుకున్నాడు. తను ఎక్కడ పుట్టాలో ఏం చేయాలో అన్నీ కూడా ఆయన నిర్ణయించుకొని ఆ పద్ధతిలోనే యేసుక్రీస్తు ఇజ్రాయెల్ అనే దేశంలో బెత్లెహేము అనే పట్టణంలో బెత్లెహేము అనే గ్రామంలో జన్మించారు. ఇది అసలైన నిజం. ఎందుకు కనిపించిందంటేనా ఆదమలో ఉన్నప్పుడు తప్పినప్పుడు నేను పుడతా అని చెప్పాడు, అందుకు పుట్టాడు. అది అసలు నిజం. అంటే యేసుక్రీస్తు కోట్ల సంవత్సరాలుగా జీవించున్నాడు. అందుకే ఆయనకు మాత్రమే తగును దేవుడు అనే పదం. ఈయనరా బుజ్జి దేవుడు అంటే ఈయనరా బుజ్జి ఇట్లా చెప్పుకోవచ్చు. అన్నాడు విసా హిందీ నిలేసి చెప్పుకోవచ్చు. ఈయన మాత్రమే దేవుడు రా నాయన, ఈయన తప్ప ఇంకో దేవుడు దేవుడు అంటే పాపం రా నాయన అని చెప్పుకోవచ్చు. ఏ సోదరి సోదరులారా, మీరు విన్నారు కదా, దేవుడు అని అనుమానం ఎన్నివరకు ఉంటాం మీకు? ఇందులో దేవుడికి స్థలం లేదు. ఆయన కోట్లను సూర్యులను చంద్రులను లోకాలను చేశాడు. వాటికి ఏ దేవుడిని ఎవరిని దేవుడిగా నియమించలేడు. వాటికి ఈయన ఒక్కడే చేశాడు. ఈ భూమిని కూడా ఇంత పెద్ద భూమిని కూడా ఈయన ఒక్కడే చేశాడు. ఇంత పెద్ద భూమి భారం అంతా ఆయన భరించాడు. అన్ని సమస్యలు ఆయన తీర్చాడు. కాని సమస్య ఒకటి వచ్చింది. మనిషి నరకంలో ఇక్కడ బంధించబడ్డ మనిషిని ఈ పరలోకం చేర్చాలంటే వీరు బంధించబడిన వీరికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ మూల్యం ఏంటంటే నిబంధన. బైబిల్ చెప్తుందని నిబంధన. ఏమిటి ఆ నిబంధన అంటే నేనే ఆ మనుషుల పాపాలకు జరిమానా విధిస్తాను. ఎలా విధిస్తావా బాబు అంటే నేనే భూమి మనిషిగా పుట్టి వాళ్ళు ఈ లోకానికి వెళ్ళి పిలిపించుకెళ్తాను. అది అసలు నిబంధన. ఏ సోదరి సోదరుడా, కోట్ల సంవత్సరాలు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన లేని ఏది లేదు. ఆయన అన్నింటికంటే ముందు ఏం లేనప్పుడున్నాడు. అన్నీ ఆయనే చేశాడు. ఆయన చెయ్యదంటే ఏం లేదు. ఇదిగో అసలు సాధారణ పడుతున్న వీడు కూడా ఒకప్పుడు మంచివాడు ఉండేవాడు. ఇది ఆయనే పుట్టించాడు. ఆయన దుర్గుల మూలంగా వాడు శత్రువుగా మారాడు. ఆ శత్రుతో ఇప్పటివరకు వెళ్ళిందంటే మానవులను పుట్టిస్తే మానవ చరిత్రం బాధించాలని ఆ స్థాయి వరకు ఆయనకి వెళ్ళడం వలన దేవుడు కొని పుట్టి మన పాపాలు పరిహారం చేసి ఈ పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన తను తాను ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈ సత్యం తెలుసుకుంటారో వారికి మోక్షంలో రాజ్యం దొరుకుతాం. మిగిలినకి దొరకదు. సత్యం తెలిసినంత మాత్రం కాదు. కానీ ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఎవరైనా అందరూ మారాల్సి పొందాలంట. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుడు పుత్రుడు లేకుండా నమ్మిన ఎడల వారు రక్షణ పొందును, లేని ఎడల శిక్ష పొందును. బైబిల్ చెప్తుంది. శిక్ష మనుషులు తమ వేసుకుంటున్నారు. మనుషులు ఎంత మూర్ఖ మనుషులు అంటే అటువంటి దేవుడు నాకు వద్దు, ఉన్నడే ఒక దేవుడు అంటే అసలు దేవుడు నాకు అద్దె వద్దు. వాడు లేకపోతే మీ మొక్క ఎవరి మొక్క మనుషులు అంటున్నారు. ఆడ దేవుడు అయితే వాడు నాకు అద్దె వద్దు. నరకమైతే వెళ్తాను. నరకమైనా సరే వెళ్తానంట మనిషి. ఎంత మూర్ఖ మనిషి. బయట వెళ్తుంది. మనుషులు మొదటి నుంచి చెడు స్వభావం గలవారు. వారి ఊహలు తలంపులోని ఆలోచన అన్ని ఎల్లప్పుడు కేవలం చెడ్డమంట. మనుషులు తమను తాము మార్చుకోవాలి. మనం మార్చు దేవుడు అడగాలి. అందుకే బైబిల్లో అని అంటాడు, నేను నీకు నూతన హృదయం ఇచ్చేదాన్ని, నీకు నూతన స్వభావం కలిగేసాను. నా ఆత్మ నుంచి నా కట్టడ గైకొని అనుసరించి వారిగా చేశాడు ఆయన దేవుడు. ఆయన కట్టడ గైకొని వారు అనుసరించి వారు ఎట్లా చేస్తాడంట? ఆయన ఆత్మ మనలో కూడా నుంచి చేస్తాడంట. అట్లా ఇష్టపడితే వాడు పరలోకం వెళ్తాడు, లేకపోతే లేదు. మనకు ఎస్తర్ గ్రంథంలో ఒక అంశం తెలుసు. ఎస్తర్ అనే స్త్రీ రాజుకు భార్య కావాలంటే ఆమె తను తాను అలంకరించుకోలేదంట. ఒక శల్యుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజు నియమించిన ఒక వ్యక్తి అప్పగించుకున్నాడు. ఆయన ఏ అలంకారం ఇచ్చిందో ఆ అలంకారం వేసుకొని రాజు ఇంటికి పోయిందంట ఎస్తర్. అప్పుడు రాజు చేత అంగీకరించబడిందని బైబిల్. అట్లనే మనం కూడా ఓ దేవుడు నన్ను మార్చు, నా గుణాలు మార్చు, నా బ్రతుకులు మార్చు, నాకు నా డౌట్ తీర్చు ప్రభు అని అడగాలి దేవుడు. ఓ దేవుడు ఎవరు నువ్వు అడగాల. అనుమానం వస్తే ఓ దేవుడు ఎవరు నువ్వు, నాకు అనుమానం తీర్చు, నా కోరికలు తీర్చి నువ్వు నిజమైన దేవుడు అని తెలుపుకో, నువ్వు ప్రాణం ఉన్నవాడు సజీవుడు అని
భూమి కన్నా ముందున్న ఆకాశం ముందున్నవాడమని, ఆకాశం భూమి అన్ని నీవులకు కలిగిన వారి విషయాలు నాకు స్పష్టపరచు, నా మనసు నీ మీద నిలుపుకో ప్రభు అని దేవుడిని అడగాలి. మారు మనసు పొందాలా, దినదినం దేవుళ్ళు ఎదగాలి. ఎంత ఎక్కువ ఎదిగితే అంత మంచిది. మనం మరణించిన పరలోకంలో ఉంటాము. ఆ పరలోకం మంచి రాజ్యాము, మంచి వారికి పరలోకంలో గొప్ప స్థానం ఉంటుంది. పరలోకంలో ఇంకా గొప్ప స్థానం, దాదాపు 3 రకాల స్థానాలు ఉంటాయి పరలోకంలో. కింది స్థాయి, మధ్య స్థాయి, పై స్థాయి. పై స్థాయి గొప్ప స్థానం, మంచి స్వభావం కలిగిన వారు ఆ గొప్ప స్థానాలు ఉంటారన్నమాట. అంత మంచిగా దినదినం మన గుణాలను, మన ప్రవర్తన అన్నీ దినదినం దేవునికి ఇష్టంగా మార్చుకుంటే పరలోకంలో మంచి స్థానంలో ఉంటాము. దేవుడి కొద్దిగా దీవించుగాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.